తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకే మేము కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. నమస్కారం, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను గీతాంజలి. తెలంగాణలో బోనాల సందడి మొదలైపోయిందండి. ఎక్కడ చూసినా అంబరాన్ అంటే సంబరమేనండి. ప్రత్యేకించి అమ్మవారి ఆలయాల దగ్గర, ఇంకోవైపు బోనాలు సమర్పించే దగ్గర కావచ్చు, శివశక్తులు ఎంత ప్రత్యేక ఆకర్షణగా కనపడతారు. వారు అందించేటువంటి బోనం అమ్మవారికి చాలా ప్రత్యేకం. అమ్మని అలా రెండు కళ్ళు సరిపోవంతే ఆ రోజు చూడటానికి. ప్రత్యేకించి శివశక్తులు తీసుకెళ్లేటువంటి బోనంలో కూడా అమ్మవారు అలా ఉందా అనిపిస్తుంది. ఈ నేపథ్యంలో ప్రత్యేకంగా మాట్లాడుకోవాలి బంగారు బోనం గురించి. బంగారు బోనం అంటేనే గుర్తొచ్చేది నిశాక్రాంతి అమ్మ. ఎంత చక్కగా రెడీ అయ్యి తీసుకువెళ్తారో కదా వైభవంగా అమ్మవారి దగ్గరికి. గత 15 సంవత్సరాలుగా బోనాన్ని సమర్పిస్తున్నారు. ప్రత్యేకించి 7 ఏళ్ల నుంచి బంగారు బోనం సమర్పిస్తున్నారు వివిధ ఆలయాల్లో. అయితే అమ్మవారు అసలు ఒంటి మీదకి వచ్చినప్పుడు తనకి ఎలా ఉంటుంది, అవి ప్రత్యేకించి బంగారు బోనం సమర్పించేటప్పుడు ఉన్నటువంటి పద్ధతులు ఏంటి, వారు ఏం చెప్తున్నారు. ఈ మధ్య కాలంలో కొన్ని సందర్భాలు, విశేషాలు మనం చూస్తున్నాం శివశక్తులకు సంబంధించి రకరకాలుగా. ఇవన్నీ తెలుసుకుందామని వారిని ఆహ్వానించాము స్టూడియోకి. మా మాట మన్నించి వారు వచ్చారు స్టూడియోకి. వారికి స్వాగతం పలుకుదాం అనుకుంటున్నాము, చక్కగా ఒక తాంబూలం అందించి. మరి ఇంకా ఆలస్యం చేయకుండా వారిని ఆహ్వానించేద్దామా? నమస్కారం. నమస్తే. ఎలా ఉన్నారు? బాగున్నా. చాలా సంతోషం మీతో మాట్లాడడం. అమ్మ, ముందు నేను మీకు ఒక మంచి పని చేద్దాం అనుకుంటున్నాను. కాళ్ళకి పసుపు రాసి చక్కగా బొట్టు పెడదాం అనుకున్నాను. మా ఇంటికి వచ్చిన అమ్మవారు మీరు, అంటే మా స్టూడియోకి వచ్చిన అమ్మవారు. మరి చేయొచ్చా మీ పర్మిషన్? ఓకే. ముందు ఫస్ట్ బొట్టు పెట్టాలి కదమ్మా. క్రాంతి అమ్మ, చాలా సంతోషం మీరు స్టూడియోకి రావటం, మాకు కొంత టైం ఇవ్వటం. అందులోనూ ఇప్పుడు ఆషాఢ మాసం అంటేనే సందడంతా మీదే కదా. హడావిడి చాలా సంబరంగా ఉంటుంది ప్రతి చోట. అలాంటిది మాకు కొంచెం టైం ఇచ్చినందుకు థ్యాంక్ యూ చెబుతూ, ఏంటి విశేషాలు, ఎలా ఉన్నారు, ఏంటి? ముందుగా ప్రజలందరికీ బోనాల పండగ శుభాకాంక్షలు. బోనాలు జరుగుతున్నాయి, స్టార్ట్ అయింది. ఇవాళ ముఖ్యంగా ఘటాలు కూడా స్టార్ట్ అయినాయి. ప్రతి ఒక్క ఆలయంలో ఇవాళ ఘటాలు ఊరేగింపు జరగడం స్టార్ట్ అయింది. ఇవే నా కొన్ని సందేహాలు అన్నమాట. పూర్తిగా చాలా మందికి తెలియదు. ఇప్పుడు ఇంకా ఏంటంటే కేవలం తెలంగాణ వాళ్ళే కాకుండా పక్క రాష్ట్రాల వాళ్ళు కూడా ఆసక్తి చూపిస్తున్నారు ఇప్పుడు బోనాలకు సంబంధించి. ఇంకా వాళ్ళకు కూడా వివరంగా తెలియాలనే ఉద్దేశంతో మిమ్మల్ని ఆహ్వానించాం. ఈ తెలంగాణ కల్చర్, బోనాలు ఇది వరకు ఆంధ్ర తెలంగాణ రాష్ట్రం కలిసే ఉండేది. కాకపోతే ఈ యొక్క 10 years నుంచి 7-8 years నుంచి 10 years నుంచి బోనాలు అనేది చాలా అంటే ఫెస్టివల్ని గొప్పగా చేస్తున్నారు. పక్క రాష్ట్రాల నుంచి కూడా వచ్చి మన తెలంగాణలో దేవాలయం దర్శించుకొని వాళ్ళు మొక్కిన మొక్కులు సక్సెస్ఫుల్ అవ్వడంతో ఇక్కడ ఒక ఆచారం అవ్వారికి బోనం చేయడం, ఆ బోనాన్ని కూడా వాళ్ళు సమర్పించడం చాలా సంతోషకరమైన విషయం. ప్రాంతాలతో సంబంధం లేకుండా అందరూ. నేను చూసిన అయితే మహారాష్ట్ర నుంచి కూడా వచ్చారు, ఢిల్లీ నుంచి కూడా వచ్చారు, ఒడిస్సా అట్ సైడ్ నుంచి కూడా వచ్చారు. చాలా మంది బోనాలు సమర్పిస్తున్నారు. ప్రత్యేకంగా అంబానీ వాళ్ళ వైఫ్ కూడా మన రీసెంట్లీ బల్కంపేట ఎల్లమ్మ తల్లి అమ్మవారి దర్శనం చేసుకున్నారు. ఇంకా మీరే అర్థం చేసుకోవాలి మన తెలంగాణ అమ్మవారిలో ఎంత విశిష్టత అయిన పురాతనమైన దేవాలయాలు. మన పండగ విశ్వవ్యాప్తమైందని చెప్పుకోవాలి. అయితే ముందుగా నాకు చాలా సంతోషం అనిపించింది. నిన్ననో మొన్ననో ఇంద్రకీలాద్రి విజయవాడ కనకదుర్గ అమ్మవారికి మీరు బోనం సమర్పించారు. ఎంత చక్కగా వెళ్ళారో చూశాను. నాకు చాలా ఇష్టం విజయవాడ దుర్గమ్మ అంటే. నాకు చాలా సంతోషం అనిపించింది మీరు ఇలా వెళ్ళారు అని చెప్పగానే. వాస్తవానికి అప్పుడే చేయాలి ఇంటర్వ్యూ, కానీ ఆలస్యమైంది. ఎలా, ఎందుకు అనిపించింది అక్కడ దుర్గమ్మకి ఇవ్వాలని? ఇది మొదటిసారా, ముందు ఇచ్చారా? లేదు, దుర్గమ్మ తల్లి అంటే అదే చెప్తున్నాను, మన రాష్ట్రం కలిసి ఉన్నప్పటి నుంచి ఆ అమ్మవారు కూడా మనలో ఒక టెంపుల్ అని మన తెలంగాణ నుంచి, అంటే ఉమ్మడి దేవాలయం కమిటీ హోల్ సిటీలో ఉమ్మడి దేవాలయం కమిటీ తరపు నుంచి అమ్మవారికి ప్రతి సంవత్సరం చీరే సారే అలాగే నైవేద్యము ఏదైతే తెలంగాణ బోనం ఉందో ఆ నైవేద్యం కూడా అమ్మవారికి సమర్పిస్తున్నాం. ఆనవాయితీగా వస్తుంది. 15 years నుంచి వాళ్ళు కంటిన్యూ చేస్తున్నారు. అందులో స్పెషల్గా బంగారు పాత్రలో అమ్మవారికి ప్రసాదం
అక్కడ వాళ్ళకి అర్థమయ్యేటట్టు చెప్పాలంటే ఆంధ్ర వాళ్ళకి బంగారు పాత్రలు అమ్మవారికి ప్రసాదం, అదే బంగారు బోనం. బోనంలో అమ్మవారికి ప్రసాదం కూడా సమర్పించడం జరుగుతుంది. 7th year అమ్మవారికి. నేను అది అదృష్టంగా భావిస్తున్నాను, ఎందుకంటే బోనాలు ప్రతి సంవత్సరం అన్ని దేవాలయాలకి, ఇప్పుడు సికింద్రాబాద్ బోనాలకి, లాల్ తరజ్ అన్ని అక్కడ కూడా వెళ్ళి చేయడం అంటే ఇది గాడ్ గిఫ్ట్ అని అనుకుంటున్నాను. నిజంగా చాలా అదృష్టం ఆ విషయంలో. మీకు ప్రత్యేకించి మాట్లాడాలి. బంగారు బోనం అనగానే నిశాక్రాంతి గారు గుర్తొస్తారు మాకు. ఆ విషయంలో మీది చాలా అదృష్టం, వీక్షించడం మాకు ఇంకాను. అయితే ఫస్ట్ అసలు మీరు బోనాలు ఎత్తటం కానీ ఎప్పటి నుంచి ప్రారంభం అయింది? అంటే నాకు అమ్మవారు 7, 8, 9 years నుంచి నాకు అమ్మవారు రావడం జరిగింది. చిన్నప్పటి నుంచి పూజలు. మన నల్గొండ జిల్లా చెరుగట్టు దేవస్థానము ప్రతి అమావాస్యకి 3 days నేను వెళ్ళడము. ఏ వయసులో? అదే 7, 8, 9 years నుంచి వెళ్ళడము, పూజలు చేయడము, అక్కడ బోనాలు అమ్మవారు ఒంటి మీదకి రావడము, బోనాలు ఎత్తుకోవడము, ఇవంతా కంటిన్యూ అయితేనే ఉంది నా చిన్న ఏజ్ నుంచే. ఈ హైదరాబాద్ ట్విన్ సిటీస్లో నేను బోనం ఇది 14th year నడుస్తుంది నాది. 14 years. ఈ 14 yearsలో ఇది 7th year బంగారు బోనము. అది బంగారు బోనం నాకు అది కూడా ఒక గాడ్ మెసేజ్ లాగానే వచ్చింది. ఎలా ఆ సందర్భం చెప్తారా? అది ఎలా జరిగిందంటే, నేను ఉజ్జయిని మహంకాళి టెంపుల్లో నాకు ఫస్ట్ కాల్ వచ్చింది. ఒక కమిటీ ఏర్పాటు చేసుకున్నారు మహంకాళి దేవస్థానం వాళ్ళు. అక్కడున్న లోకల్ మెంబర్స్ అందరు కలిసి ఏదైతే ఆషాఢ మాసం అమావాస్య స్టార్ట్ అవుతుందో, ఆషాఢం ఎంటర్ అవుతుందో, ఆ రోజు మనము అమ్మవారికి మనం బోనం సమర్పిద్దాం అని ఒక కమిటీ ఏర్పాటు చేసుకొని నాకు కాల్ వచ్చింది. నేను చాలా సంతోషంగా ఫీల్ అయినా, ఎందుకంటే మనకు బోనాలు అనేసరికి అమ్మవారిది ఆషాఢ మాసంలో ఒక డేట్ ఫిక్స్ అయి ఉంటది. ఇప్పుడు ఈ నెలలో 21st సికింద్రాబాద్ మహంకాళి బోనాలు ఎలాగో అలా ఒక డేట్ ఫిక్స్ అవుతాయి. కానీ అంతకు ముందే ఒక 3 weeks ముందే బోనం వచ్చిందంటే నేను చాలా హ్యాపీగా ఫీల్ అయినా. అమ్మవారికి బోనం మన చేతులతో చేయాలని ఉందని చెప్పి అలా నేను 2 years ఆ టెంపుల్ కి బోనం చేశాను. 3rd year నాకు ఉమ్మడి దేవాలయం కమిటీ నుంచి గాజుల అంజయ్ గారి నుంచి కాల్ వచ్చింది. మార్నింగ్ బోనం ఉంది అమ్మా, ఎత్తుకుంటారా అని చెప్తే, యాక్చువల్లీ నేను ఏదైతే ఉజ్జయిని మహంకాళి టెంపుల్ బోనం 2 years నుంచి చేస్తున్నారో 3rd year నాకు అక్కడ కాల్ రాలేదు. ఫ్రాంక్లీ చెప్తాను, ఇది అప్పుడు నేను అనుకున్నా ఎందుకు కాల్ రాలేదు, ఎందుకు నాతోనే స్టార్ట్ చేశారు ఆ ఒక ప్రోగ్రామ్, ఎందుకు నాకు కాల్ రాలేదని చెప్పి నేను కొద్దిగా మనసులో బాధపడుతున్నా. లేకుంటే నాదేమైనా మిస్టేక్ ఉండొచ్చా, నేను వాళ్ళకి కాల్ చేయకపోవచ్చా, రిసీవ్ నేను చేసుకోలేదా, వాళ్ళు కాల్ చేశాను చెప్పి నేను అనుకున్నాను. నైట్ నాకు 8:30, 9కి వాళ్ళ కాల్ వచ్చింది. ఓల్డ్ సిటీకి వచ్చేయండమ్మా మహంకాళి దేవస్థానం అంటే, నేను మార్నింగ్ వెళ్ళిపోయాను. నేను అలంకరణ చేసుకొని ఇంటి దగ్గర అలంకరణ చేసుకొని వెళ్ళిపోయాను. వెళ్ళిన తర్వాత నాకు సర్ప్రైజ్, బోనం రెడీ. నేను నా బోనం తీసుకొని వెళ్ళాను. మీరు ఆల్రెడీ తీసుకొచ్చారు. నేను ఏదైతే బిందులో బోనం చేస్తానో అవి తీసుకొని వెళ్ళాను. అన్ని సామాన్ రెడీ చేసుకొని వెళ్ళాను. చూస్తే షాక్, అక్కడ బంగారు బోనం ఉంది. యాక్చువల్లీ నా కళ్ళు సరిపోట్లేదు చూడడానికి, నమ్మ బుద్ధి కూడా అట్లా అక్కడ జరిగిన సిచ్యువేషన్ నాకు. తర్వాత వాళ్ళు వివరించి చెప్పారు. అలా ఒక గుడికి అనుకున్నాం, జగదాంబ గోల్కొండ అమ్మవారికి. అలా మాకు 7 temples కి అమ్మవారు బోనం చేయించిన అదృష్టం ఇచ్చింది. నిజంగా అది మామూలు విషయం కాదు, ఊహించింది అదే కదా అమ్మవారు అంటే. ఊహించిందంతా అయిపోయింది అనమాట. అలా 7th year 7 years అనుకున్నాము. ఇప్పుడు ఎక్కడెక్కడమ్మా మీరు బంగారు బోనం సమర్పించేది, ఏ ఆలయాల్లో? ఫస్ట్ మన గోల్కొండ జగదాంబిక అమ్మవారికి, సెకండ్ వచ్చేసి బల్కంపేట రేణుకెళ్ళమ్మ తల్లి, థర్డ్ వచ్చేసి మన జూబ్లీ హిల్స్ పెద్దమ్మ, 4th వచ్చేసి విజయవాడ కనకదుర్గమ్మ, 5th వచ్చేసి మన చార్మినార్ భాగ్యలక్ష్మి అమ్మవారు, 6th వచ్చేసి మన ఉజ్జయిని మహంకాళి అమ్మవారికి, 7th వచ్చేసి లాల్ దర్వాజా సింహవాహిని. 7 బోనాలు. అలాగే ఒక శక్తినే మనం ఎంత తట్టుకోలేము, అలాంటిది 7 అమ్మలు. అదృష్టం ఉండాలి ట్విన్ సిటీస్ లో. పూర్వజన్మల అదృష్టం అది, ఇప్పుడు వచ్చింది కాదు అది. చాలా మంది అయ్యగారులు కూడా నాకు టెంపుల్ కి వెళ్తే అదే చెప్తారు, అమ్మ మీరు కారణ జన్మురాలు అమ్మవారికి ఇందులో చేయడం అదృష్టం మీది అని చెప్పి. అంటే ఇంతమంది ఉండగా మీకు అవకాశం రావటం, కానీ అప్పుడు ఏమనిపిస్తుంది, ఇంతమంది ఉండగా నాకు వచ్చింది అదే నేను ఎప్పుడు అనుకోలేదు ఇంతమంది ఉన్నారు. ఎందుకంటే
దేవుడు అనేది ఒకళ్ళు చెప్తే వచ్చేది కాదు, మన ఓన్ క్రియేట్ చేసుకునేది కాదు. ఇది అమ్మవారి అంశ, అది ఆమె దయ ఉండడం కాబట్టి మనం కొనసాగుతూ వెళ్తున్నాము. కాకపోతే చూస్తూ ఉంటాము ఎవరు ఉన్నారు ట్రెండింగ్ టాప్, అమ్మవారికి ఎక్కువ ఎవరు సేవ చేసుకుంటున్నారు అనేది చూస్తూ ఉంటాం మనము అందరినీ. నేనైతే ఎప్పుడు అలా అనుకోలేదు ఒకళ్ళని చూసి మనం ఇలా చెయ్యాలని చెప్పి. మేము స్టార్టింగ్ నుంచే చేసుకుంటూ వస్తున్నాం కాబట్టి నేను ఎవరితో పోల్చుకోలేదు. నాలో ఉంది ఇది చేసేది, అమ్మవారు నాకు శక్తిని ఇచ్చింది, వాళ్ళకు కూడా చూపించింది నేనంటే ఏంటనేది. అది అదృష్టంగా భావిస్తున్నా. వాస్తవానికి అసలు మీరు బోనం తయారు చేస్తుంటే చూడాలని అనుకున్నాం మేము, అనుకున్నా కానీ కుదరలేదు. ఈ బిజీలో కుదరలేదు. కానీ పర్వాలేదు, ఒక 10 రోజులు లేట్ అయినా నెక్స్ట్ సారికైనా మాకు అవకాశం ఇస్తారా? కంపల్సరీ సార్. మీరు టెంపుల్, ఎందుకంటే నేను అవకాశం ఎందుకు రాలేదంటే అది టెంపుల్లోనే పూజించి మేము టెంపుల్లోనే చేస్తున్నాం. అసలు బయటికి తీసుకురా, బయటికి తీసుకురాలేము అంటే స్టూడియోస్ కి అట్లా. ఎందుకంటే అన్ని దేవస్థానానికి వెళ్ళి ఒక పవిత్రంగా చూస్తున్నాం కాబట్టి దాన్ని అలానే ఉంచాము. నేను అందుకే ఇక్కడికి కూడా తెస్తా ఆ మాట కూడా అడిగే ధైర్యం చేయలేదు, అది కరెక్ట్ పద్ధతి కాదు కాబట్టి. కానీ చూసే భాగ్యం ఉందా? ఎందుకు లేదు, డెఫినెట్లీ అండి. అయితే వచ్చేవారు లాల్ దర్వాజా బోనాల కంటే ముందు మళ్ళీ ఒకసారి చూడడానికైనా సరే వస్తాను. ఇప్పుడు మాత్రం మాట్లాడదాం. బరువు ఉంటుందా బాగా? ఎలా అనిపిస్తుంది? అది ఎన్ని కేజీలు మొత్తం? ఆల్మోస్ట్ 5 kgs దాకా ఉంది బోనము. అన్ని బోనాల్లో నైవేద్యం పెట్టినట్టే అందులో కూడా సేమ్ అదే నైవేద్యము. ఒక సంకల్పం ఉండే ఆయనకి, ఆ గాజులంజయ్ గారికి ఒక సంకల్పం ఉండే. అమ్మవారికి మట్టి కుండలో ప్రతిసారి చేసినప్పుడు అంటే అది విరగడం జరగకుండా బై మిస్టేక్ ఏదైనా అవుతుంది. మా దాంట్లో అయితే పెద్దగా అవుతుంది అంటారు, అంటే పబ్లిక్ తెలవాలి చేజారు ఏదైనా అవుతుంది. ఆయన చాలా అమ్మవారి భక్తుడు అనమాట. ఆయనకి చాలా ఇదైపోతాడు, ఏదైనా కొద్దిగా మిస్టేక్ జరిగినా కనీసం ఒక పువ్వు కనీసం ఇదైనా ఆయన ఇదైపోతాడు, ఎందుకు ఇలా జరిగిందని. అలా ఆయన ఒక సంకల్పం తీసుకున్నాడు. నేను అమ్మవారు నాకు ఇచ్చిన కాడికి నాకు ఇచ్చింది, లైఫ్ నాది బాగానే జరుగుతుంది, ఎందుకు నేను ఆమెకి ప్రత్యేకంగా చేయలేనని చెప్పి సంకల్పంతో ఆ బంగారు బోనం అనేది తయారు చేయించారనమాట. అన్ని బోనాల్లో పెట్టినట్టే నైవేద్యం అందులో కూడా పరమన్నము, తెల్లన్నము, కోయగూర, పచ్చి పులుసు, పెరుగు, బెల్లము, బూరెలు, మనకు తగ్గట్టు అమ్మవారికి నైవేద్యం మనం ఏదైనా పెట్టొచ్చు. ఇందులో ఎలాంటి డౌట్ లేదు. కొంతమంది అడుగుతారు అలా పెట్టొచ్చు ఎలా పెట్టొచ్చు. అమ్మవారికి తీపి నైవేద్యం ఏదైనా సమర్పించవచ్చు, మనం ఏదైనా ఉండొచ్చు బోనాల్లో, నాన్ వెజ్ తప్పించి అమ్మవారికి. అంటే కొంతమంది ఊర్ల సైడ్ ఎట్లా మైసమ్మ పోషమ్మలకు రతి వస్తారనమాట, మైసమ్మలు రక్త మైసమ్మ అని అలా అమ్మవార్లు ఉంటారు. వాళ్ళకి రతి పోసినప్పుడు మా గురువు గారిది జడ్చర్ల వెలుగొంల గ్రామము, అట్లా నేను చూసాను అనమాట. రతి పోసి కార్జం కాల్చి బయట పెట్టడము. కొన్ని డౌట్స్ నన్ను అడిగారు కొంతమంది పబ్లిక్ భక్తులు, కాబట్టి అమ్మవారికి తీపి నైవేద్యమే బోనంలో పెట్టడం జరుగుతుంది. సల్వ అంటే పచ్చి పులుసు, అలాగే బెల్లం నీళ్ళు పుట్నాలు వేసి అలా అమ్మవారికి సల్వశాఖ కూడా పెడతారు. సో ఇవి మన ఇష్టమైన పర్వాలేదా, మన శక్తి కొలది మనకు తోచినంత అమ్మవారు ఆవిడే తెప్పించుకుంటుంది కావాల్సిన వాళ్ళతో ఏం కావాలి అనేది. సో ఈ విధంగా బోనాన్ని సమర్పించాలి. కానీ ఏంటమ్మా ప్రస్తుతం ఏం జరుగుతుంది? ఎందుకు జోగినీలందరూ చాలా కోపంగా ఉన్నారు? ఏం జరిగింది అసలు? ప్రస్తుతం ఏం జరుగుతుందంటే జోగినిలు శివశక్తులు దాని గురించి మీరు అడుగుతున్నారు. రాను మన తెలంగాణ రాష్ట్రంలో ఈ బోనాలు అనేది చాలా ఎక్కువ జరుగుతున్నాయి. అది అదృష్టంగానే భావించాలి. మనం మన కల్చర్ని మనం రీప్రజెంట్ బాగా చేసుకుంటున్నాం. కాకపోతే ఈ మధ్య ఏం జరుగుతుందంటే టెంపుల్స్కి వెళ్ళేటప్పుడు ఎంట్రీ ఇవ్వకపోవడము, ఒకళ్ళని ఇచ్చి ఇంకొకరిని ఇవ్వకపోవడము, మనోభావాలు అనేది దెబ్బతింటున్నాయి అనమాట. ఎందుకంటే ధర్మాన్ని కాపాడుతూనే వస్తున్నాం అందరం. అంటే ఎప్పుడు శాంతంగా ఉండి అందరినీ దీవించే మీరు మేము బోనం ఎత్తము ఇంకా అని చెప్పి ప్రెస్ మీట్ పెట్టేదాకా వచ్చింది కదా, ఏం జరిగిందా అని? బోనము ఎత్తము అనే ప్రెస్ మీట్ దాకా వచ్చిందంటే అదే ఒకళ్ళకి ఎంట్రీ ఇచ్చి ఒకళ్ళకి ఎంట్రీ ఇవ్వకపోవడము కారణం అయితే మెయిన్ అదే. టెంపుల్స్ కి వెళ్ళేటప్పుడు బారిగేట్స్ వేసేయడము, ఎంట్రీ, ఎందుకంటే అక్కడున్న పోలీస్ అధికారులు కూడా గుర్తించలేకపోతున్నారు.
అంటే ఎవరు ఎవరు బోనం ఎత్తుకొని వస్తున్నారు, ఎవరు బోనం ఎత్తుకొని రావట్లేరు, నెత్తి మీద బోనం పెట్టుకొచ్చినా సరే చుట్టూ ఉన్న సరౌండింగ్స్ పబ్లిక్స్ వాళ్ళకు డిస్టర్బెన్స్ అయిపోతుంది. మా బోనం చూడడానికి 1000 కళ్ళతో ఎదురు చూస్తుంటారు భక్తులు అందరు, సడన్ గా ఎంటర్ అవ్వడం అలా డిస్టర్బెన్స్ అవుతుంది. అది గత ఒక 3-4 years నుంచి జరుగుతుంటూ వస్తుంది. కాకపోతే ఏ ప్రభుత్వం అయినా మనం వెళ్ళి చెప్తేనే తెలుస్తుంది. ఇప్పుడు మనం వెళ్ళి చెప్పినాం కాబట్టి ఎవరైనా దానికి ఇవ్వగలిగారు. ఇప్పుడు ఏంటమ్మా శాంతించారా, ఓకే చేశారా? ఇప్పుడు శాంతినం అంటే మన ఎండోమెంట్ డిపార్ట్మెంట్ ప్రిన్సిపల్ గారు, అలాగే కమిషనర్ గారు, అలాగే కలెక్టర్ గారు ఒక ప్రెస్ మీట్ ఏర్పాటు చేశారు. అందరి గురించి చేశారు, ప్రత్యేకంగా ఎవరి గురించి కాదు. ఈ యొక్క మా శివశక్తులు గురించి బోనాలు ఎత్తుకొని వస్తున్న వాళ్ళు ప్రతి ఒక్కరి గురించి ప్రెస్ మీట్ ఏర్పాటు చేశారు. వాళ్ళు చాలా మంచి శుభవార్త ఇచ్చారు మాకు. మీ బోనాలు వస్తే మేము ఎటువంటి ఆపడం కానీ బ్యారిగేడ్స్ వేయడం కానీ అలాంటివి చేయము, మీకు మేము వే చూపిస్తాము. మా పోలీస్ డిపార్ట్మెంట్కి కూడా మేము చెప్పుకున్నాము, దేవాదాయ శాఖలో ఉన్న ప్రతి ఒక్క ఉద్యోగులకు కూడా మేము చెప్పుకున్నాము, మీరు ఎటువంటి టెన్షన్ తీసుకోవద్దు, మీరు గ్రాండ్ సక్సెస్గా బోనాలు చేయండి అని చెప్పి మాకు ఒక మంచి గుడ్ ఇన్ఫర్మేషన్ ఆన్సర్ అయితే ఇచ్చారు. రేపు సండే 21st చూడాలి. వాళ్ళు మాకు నమ్మకం కల్పించారు, ఒక టైం కూడా ఇచ్చారు. 1:30 to 4 వరకు టైం ఇచ్చారు. అంతలోకి మీరు ఒక్కలే కాకుండా మీ ఎమ్మట ఒక 5 members ని 5 అలో చేస్తాము, ఎటువంటి ఇబ్బంది లేదు అని చెప్పి మాకు ఒక. ఎందుకంటే ప్రతి ఒక్కళ్ళు అమ్మవారికి బోనాన్ని సమర్పించాలనుకుంటారమ్మా, మీరు ప్రత్యేకం. అలాగే సాధారణంగా ఉండే మాలాంటి మహిళలు కూడా అమ్మకి ఆ రోజు ఎంతో కొంత మాకు తోచినంత ఇవ్వాలని ఇది ఉంటుంది. రద్దీ అయిపోవడం కూడా ఒక ఇబ్బంది, అందరికీ సౌకర్యవంతంగా ఉండాలని నిర్ణయం కావచ్చు మీది. సో ఇంకా ఇప్పుడు ఒకటైనా ప్రస్తుతం మనకి 21వ తారీఖున సికింద్రాబాద్ అమ్మవారి ఆలయంలో. అదే ఎందుకంటే భక్తులు ఎక్కువ అన్ని టెంపుల్స్కి వస్తారు, కాకపోతే ఉజ్జయిని మహంకాళి బోనాలకి పబ్లిక్ ఎక్కువ రావడం జరుగుతుంది. బల్కంపేట రేణుకల్లమ్మ తల్లి దగ్గర కూడా ఎక్కువ రావడం జరుగుతుంది. ఈసారి ఏమైందంటే బల్కంపేట టెంపుల్ దగ్గర పటాలు వేయడము, బోనాలు కూడా చాలా తక్కువ వచ్చినాయి. అది ప్రభుత్వం తప్పైతే కాదు, ప్రభుత్వం ఏం చేస్తుంది, పబ్లిక్ ఫ్రీ బస్ పెట్టారు, సీఎం గారు ఫ్రీ బస్ పెట్టారు. చాలా దూరం నుంచి కూడా ప్రయాణం చూడాలని ఆ రోజున వస్తున్నారు. పాయింట్ ఆఫ్ అయితే అది. కాకపోతే దేవశాఖ వాళ్ళు కూడా రూమ్స్ తక్కువ ఇవ్వడం వలన పటాలు వేసుకోవడానికి ఉన్నది చిన్న ఏరియా కాబట్టి స్పేస్ సరిపోకడం వల్ల కూడా తక్కువ బోనాలు వెళ్ళినాయని చెప్పి నేను విన్నాం మేము కూడా. కాకపోతే అవగాహన వాళ్ళకి కూడా ఈ ఇయర్ వచ్చిన ప్రభుత్వము మన సీఎం గారు రేవంత్ రెడ్డి గారైనా అవగాహన బోనాల గురించి తెలుసుకోపోవడం కానీ, కాబట్టి వాళ్ళు కూడా తెలుసుకొని ఇక నుంచైనా వాళ్ళు చేస్తారు. ఇప్పుడు ఎలా అయితే ప్రెస్ మీట్ ఏర్పాటు చేశారో నెక్స్ట్ ఇయర్ కూడా వాళ్ళు గ్రాండ్ సక్సెస్ గా చేస్తారని కూడా నేను అనుకుంటున్నాను. ఇప్పుడు ఈ ఆలయానికి ఈ అమ్మవారికి ఇన్ని బోనాలు వెళ్ళాలి అన్న ఒక సంఖ్య ఏమన్నా ఉంటుందా? అలా ఏముండదు అమ్మవారికి, అలా ఏముండదు. వేల భక్తులు ఆమెకి వస్తూనే మొత్తం లోకమంతా ఆమె. ప్రత్యేకించి జోగినీళ్ళు ఇంతమంది వస్తారని ఒక లెక్క ఉంటుందా? ఇలా ప్రత్యేకించి అంటే మా జోగినిలో మా తెలంగాణ రాష్ట్రం మీద మొత్తం కలిపి ఒక 2 lakhs members దాకా ఉండొచ్చు. 2 లక్షల మంది ఉన్నారా? అంతమంది ఆ రోజునైతే వరంగల్, సిద్దిపేట, ఖమ్మం, కామారెడ్డి, ఓన్లీ హైదరాబాద్ చూసుకుంటే అలా హైదరాబాద్ చూసుకుంటే 80,000 మంది దాకా ఉండొచ్చు. 80,000 మంది ఆ రోజు నీకు అందరూ కనిపిస్తారు వాళ్ళ సందడిగా. కానీ ఒక్క మాట అడుగుతాను, జోగినిలో కూడా సీనియర్లు జూనియర్స్ ఇలా ఉంటుందమ్మా? యాక్చువల్లీ జోగినీస్ లో సీనియర్ జూనియర్స్ ఉండడానికి ఒక ప్లాట్ఫామ్ కూడా మా దాంట్లోనే నీట్ గా లేదు చెప్పుకోవాలంటే. సీనియర్స్ ఎట్టి అంటే మా దాంట్లో గురువులు ఉంటారు. ఎవరైతే ఇప్పుడు ప్రతి ఒక్క దానికి ఒక ఆర్టిస్ట్ ఆర్టిస్ట్ అయినా సరే, అలాగే ఒక స్కూల్లో టీచర్ అయినా సరే, పిల్లలకి చదువు చెప్పే ఆయన కూడా గురువే. అలా ప్రతి దానికంటూ గురువు ఉంటాడు. గురువు లేని విద్య గుడ్డి విద్య అంటారు మన. అలా ప్రతి దాంట్లో అనేది ఉంటారు. అలా మా దాంట్లో సీనియర్స్ అని మా గురువు ఉంటారు కదా, వాళ్ళని సీనియర్స్ లాగా మేము భావిస్తాం. అంటే ఎన్ని సంవత్సరాల నుంచి అలాగా పరంపరగా ఇప్పుడు దేవుడిని ఒంటి మీద పూనకం వచ్చి దేవుడిని నమ్ముకొని వాళ్ళు అలానే ఉంటున్నారు. పూజలు చేసుకుంటా
అమ్మవారికి బోనాలు సమర్పించుకుంటా, అమ్మవారికి ఘటాలు, చీరె సారే, ఒడి బియ్యాలు, భక్తులకు ఏదైనా ఇబ్బందికరం అనిపిస్తే, అప్పట్లో హాస్పిటల్స్ ఎక్కువ ఉండేవి కావు, గుట్టకు ముందైనా సరే మా గురువు వాళ్ళు చెప్తుండే. అయితే పలానా ఇప్పుడు మనము ఒక శివశక్తి సిగమోగుతుండే, అమ్మవారు వస్తుంది ఒంటి మీదకి, ఆయన దగ్గరికి వెళ్దాము, మన పిల్లలకు జ్వరం వస్తుంది తగ్గట్లేదు, ఏమనేది డిసీజెస్ తగ్గట్లేదు అంటే మా గురువు వాళ్ళు పెద్దోళ్ళు ఒక బండారు అంటే పసుపు, మా దాంట్లో బండారు అంటారు పసుపు, బండారు తీసుకొని ఇలా మంత్రం చేసి అమ్మవారిని స్మరించుకొని ఇలా నోట్లో వేయడము, ఒక నిమ్మకాయ కోసి పడేయడము, అలా వాళ్ళు చెప్పుకుంటా అలా అలా సీనియర్స్ ఉన్నారు. అలా జోగినీస్ అనేది అయితే నాకు తెలిసిన కాడికి మా గురు మాకు చెప్పిన కాడికి ఒక మహిళని ఒక అమ్మవారి టెంపుల్ కి అంకితం చేసేయడం. ఈ మైసమ్మ, పోషమ్మ, ఈ ఎల్లమ్మ తల్లులకి వీళ్ళకి పూజ అయ్యగారులు ఉండేటోళ్ళు కాదు. ఇదంతా ఎలా అంటే మేకలు కోయడము, మొక్కి కోళ్ళు కోయడము, ఇలా ఉంటది అనమాట. వాళ్ళ అయ్యగారులు ఇవన్నీ చేయరు కాబట్టి బ్రాహ్మణులు అలా ఒక జోగిని, ఒక మహిళని టెంపుల్ కి అంకితం చేసేటోళ్ళు అనమాట. ఆమె అమ్మవారికి ఆమె అభిషేకం చేయడము, ఆమెను చీర కట్టియడము, గుడి అంతా శుభ్రం చేయడము, ఊర్లో ఉన్న పెద్ద మనుషులు ఆమెకి ఇంత డబ్బు సహాయం చేయడము, అలా ఉండేదన్నమాట. మేమేంటి శివశక్తులం, మేము శివశక్తులం. శివశక్తులు అంటే శివశక్తి కంబైండ్ అనమాట, అర్ధనారీశ్వరులు. ఎస్, కరెక్ట్ చెప్పారు. అలా అన్నమాట. ట్రాన్స్ కమ్యూనిటీ అంతా ఒకటే, ట్రాన్స్ కమ్యూనిటీ, ట్రాన్స్జెండర్స్ కమ్యూనిటీ అంతా ఒకటే. అందులో రెండు మేముగా ఉన్నాం. వీళ్ళు పెళ్ళిళ్ళు అయితే, అలాగే ఫంక్షన్స్ అయితే, అలాగే ఎవరైనా పిల్లలు పుడితే ఆశీర్వాదం ఇవ్వడము, వాళ్ళు ఇచ్చిన దక్షిణ అమౌంట్ తీసుకొని రావడము, అలా ఉండిపోయారు. మేమేంటి చిన్నప్పటి నుంచి మేము ఇంట్లో పూజలు అంటే అది మాలో వచ్చిందనమాట. పూజలు చేసుకుంటూ ఉండడము, బోనాలు ఎత్తుకొని అమ్మవారికి జీవితాన్ని ఇలా చేసుకుంటా, ఇలా మేము అందరం ఒకటే. పబ్లిక్ అలా కనిపించచ్చు, మేమంతా ఒకటే. భక్తిపరంగా ఉండేవాళ్ళు ఇటువైపు, లేదు ఇంకొక వైపుగా ఉండేవాళ్ళు అటు అనమాట, అటు వెళ్ళేవాళ్ళు. ఇలా డివైడ్ అయ్యారు. సీనియర్లు జూనియర్లు అంటే గురువులు ఉంటారు అంతే, గురువులు ఆ తర్వాత పరంపర కంటిన్యూ అయినట్లు గురువులు ఉంటారు. మాకు మంచి ఎలా ఉండాలి ఎలా అని ప్రతిదీ చెప్తారు. ఇప్పుడు మీకు ఏమైనా సందేహాలు ఉన్నా మీరు ఎవరి దగ్గరికి వెళ్తారు? గురువునే కన్సల్ట్ అవుతాం. గురువు దగ్గరికి సందేహాలు ఏదున్నా గురువునే కన్సల్ట్ అవుతాం. ఇలా ఒక అమ్మవారు, ఒక ఊర్లో కొత్తగా ఒక అమ్మవారు వెలిసింది, పోషమ్మ వెలిసింది, భక్తులు అడిగారు దాన్ని ఎలా సాల్వ్ చేయాలి ఏంటి అని, ఇలా సందేహాలు కూడా గురువుతో కన్సల్ట్ చేస్తాం కంపల్సరీ. అలా అడిగి తెలుసుకుంటాం. చిన్న ప్రతిదైనా సరే గురువు లేనిది మేము చేయం. వాళ్ళ పర్మిషన్ ఉండాల్సిందే, ఏదైనా వాళ్ళ అనుమతితోనే చేస్తాం. ఒక శివశక్తి ఆవిడ జీవితం ఎలా ఉంటుంది అసలు? ఫస్ట్ అమ్మవారు వచ్చిన దగ్గర నుంచి ఎలా ఆ ప్రయాణం చెప్పండి. ముందు శివశక్తులు ఒంటి మీద అమ్మవారు రావడము, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇంట్లో యాక్సెప్ట్ చేయకపోవడం. ఏంటి మా అబ్బాయి ఇలా చేస్తున్నాడు, దేవుడు వస్తున్నాడు, గాజులు వేసుకుంటా అంటున్నాడు, ఇంత పెద్ద పెద్ద బొట్టు పెట్టుకుంటున్నాడు ఏంటి అని ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళు క్వశ్చన్ వేయడమే ఇంట్లో వాళ్ళు స్టార్ట్ చేస్తారు. ఫస్ట్ నువ్వు అలా చేయకూడదు, ఇలా చేయకూడదు అని చెప్పి. కాకపోతే లోపల ఫీల్ అయ్యే బాధ అది మాకే తెలుస్తుంది అనమాట. అమ్మవారు అమావాస్య రావడము, పౌర్ణమి వస్తే ఒకలాగా ఉండడము, అమావాస్య వస్తే ఇంకోలాగా ఉండడము, ఎక్కడ డప్పు సప్పుడు వినిపించిన, కనకమోత డప్పు అంటారు తెలంగాణ సైడ్, ఆ డప్పు సప్పుడు ఎక్కడ వినిపించిన, మీరు ఒక 10 కిలోమీటర్స్ దూరం డప్పు కొట్టినా ఒక వచ్చేస్తుంది లోపల నుంచి, ఒక వైబ్రేషన్ అనేది స్టార్ట్ అయిపోతుంది మాకు. అంత దూరం ఉన్నా వినిపిస్తుంది మాకు. వెళ్ళిపోవడము, అక్కడ ఊగడము, వేపాకులు తీసుకొని, ఈరగొల్ల తీసుకొని, నిమ్మకాయలు కొరకడము, ఇది మాలో అలా వచ్చేస్తూ ఉంటుంది. అలా నేను స్కూల్ కి వెళ్ళి వస్తున్నా గానీ నా చిన్నతనం అలానే జరిగింది. నేను అలానే వెళ్ళిపోయాను. ఫస్ట్ మీకు ఏంటి ఇలా అవుతుందని మీకు ఇబ్బందిగా అనిపించిన సందర్భం ఉందా? అంటే తెలియదు కదా అప్పుడు ఏంటో, అలా మీకు అనిపించిందా? భక్తి భావనతోటే మాకు హ్యాపీనెస్. మాకు అమ్మవారి గుడిని చూస్తే మాకు హ్యాపీనెస్, అమ్మవారిని చూస్తే మాకు హ్యాపీనెస్.
మాకు ఏదైనా పసుపు కుంకుమ పట్టుకుని ఒక హ్యాపీనెస్. ఇప్పుడు హ్యాపీనెస్, నేను హ్యాపీగా ఉంటే నేను సాటిస్ఫాక్షన్ అయినట్టే కదా. అంతే కదా, నేను ఇంకా ఆ సంతృప్తి కోసమే Yes, కదా ఏదైనా. ఇప్పుడు మనము బయట ఏదైనా మనకు అనుకున్నది మనకు రాపోతే మనం అన్సాటిస్ఫాక్షన్, మనం ఏదో కోల్పోయినామని బాధ. సేమ్ మాకు కూడా ఇంట్లో ఇలా చేస్తుంటే ఏదో కోల్పోతున్నాం అనే బాధ. మిమ్మల్ని అలా ఆపారా? చెప్పండి. ఆపారు, అన్ని జరిగినాయి. ఏ ఇయర్ లో? 7, 8 అప్పుడే 8 ఏళ్ల వయసు అప్పుడే. ఏ ఫ్యామిలీ అయినా ఆపుతుందండి ఖచ్చితంగా. ఎవరు పిల్లలు ఖరాబ్ అలా అర్థం చేసుకునే మెంటాలిటీ ఎప్పుడు వచ్చింది తల్లిదండ్రుల్లో? రాను రాను అర్థమైంది వాళ్ళకు కూడా, అర్థమైంది, అర్థం చేసుకున్నారు. పర్లేదు, హ్యాపీ, బెటర్. వాళ్ళ ఇంటి వాళ్ళ ఆశీర్వాదం, అమ్మవారి ఆశీర్వాదం ఉండడం వల్లనే ఇంత ఒక పొజిషన్ లో, గుడ్ పొజిషన్ లో ఉన్నా. ఇన్నేళ్ల నుంచి, దగ్గర 15 ఏళ్ళు అవుతుందమ్మా, 15 సంవత్సరాలు అప్పటి నుంచి ఏమన్నా ఇబ్బందులు ఎదురైనాయా ఈ 15 ఏళ్లలో? అబ్బా ఎందుకు ఈ పరిస్థితి వచ్చింది? చాలా ఇబ్బందులు ఎదుర్కొని, చాలా అంటే అసలు నేను బోనం ఎత్తుకొని వెళ్తున్నా గానీ మా దాంట్లో వాళ్ళే నా మీద కామెంట్ చేయడము. అంటే ఏమని చేస్తారు? ఎందుకు ఈమెకి ఎందుకు ఇంత ప్రయారిటీ ఇస్తున్నారు, భక్తులు కూడా ఎందుకు ఎత్తిస్తున్నారు? అది నా లోపం అయితే కాదు కదా, నా ప్రాబ్లం అయితే కాదు కదా, అది వాళ్ళలో ఉంది. వాళ్ళలో ఉండి వాళ్ళు అనడం తప్పది. అమ్మవారికి అందరూ సమానమే. మీరు ఎంత సమానమో నేను కూడా అంత సమానమే. అమ్మవారికి అందరికి ఒకటే. చాలా బాధ అనిపిస్తుంది. నేను వెళ్తే నన్ను వెనక నుంచి, ముంగటి నుంచి నా ముంగట మంచిగా మాట్లాడతారు, నేను వెనక నుంచి వెళ్తే నన్ను తిట్టడము, తను అలా తను ఇలా అనుకొని నన్ను అనడము. ఏ టెంపుల్కి వెళ్ళినా నీకేంటమ్మా మంచిగా వెళ్తుంటావు వస్తూ ఉంటావు అని చెప్పి చాలా అవే ఆశీర్వాదాలు అనుకోండి, అలా అనుకునే మూవ్ అవుతా. నన్ను ఎంత మంది నన్ను ఎన్ని తిట్టినా వెనుక నుంచి మనోళ్ళే అని చెప్పి ముందుకెళ్ళి నేను కలిసి మాట్లాడతా. అది మాట్లాడిన వాళ్ళకు కూడా తెలుసు. మన మంచితనం ఎప్పటికైనా మనల్ని కాపాడుతుందమ్మా. సరే, బాధ అడిగాను కాబట్టి ఖచ్చితంగా అడుగుతాను. సంతోషం, ఈ 15 ఏళ్లలో ఇంతకన్నా హ్యాపీ మూమెంట్ లేదు అని అనిపించిన సందర్భం ఉందా? ఇంతకన్నా హ్యాపీ మూమెంట్ లేదంటే, చిన్నప్పటి నుంచి బోనాలు చూస్తున్నా, ప్రతి అమ్మవారి దగ్గర బోనాలు చేస్తున్నా, సంతోషిస్తున్నా. అమ్మవారిని చూడంగానే నాకు ఇంకో చాలా సంతోషం అని. నేను ఇంకా ఎక్కువ హ్యాపీగా ఫీల్ అయింది ఏంటంటే, నేను చార్ధామ్ యాత్ర చేయడము. నా లైఫ్ లో ఒక మర్చిపోనిది అది. చార్ధామ్ యాత్రకు వెళ్ళాను. మీకు తెలుసు అక్కడ ఎంత మంచు ఎలా ఉంటుందో. యమునోత్రి ఫస్ట్ స్టార్టింగ్ జర్నీ, యమునోత్రి మేము వెళ్ళడం. అయితే యమునోత్రి ఎప్పుడైతే కొండపైకి స్టార్ట్ చేస్తున్న నడవడము, చాలా అంటే అక్కడ ఆక్సిజన్ తక్కువ ఉండడం వల్ల నడవలేకపోతున్నాం అన్నమాట పైకి. ఒక దగ్గర కూర్చొని అప్పుడే అనుకుంటున్నా మనసులా, దేవుడా ఎందుకు ఇంత పైన ఉన్నావు, నిన్ను దర్శించుకోవడానికి, ఆ తల్లి నువ్వు ఇంత పైన ఉన్నావు, ఎలా దర్శించుకోవాలి ఏంటి అని చెప్పి మనసులో అనుకొని కూర్చున్నాం. అలా కూర్చుని ఒక లేడీ వచ్చింది, ఒక ఆమె కొద్దిగా 40-45 years వస్తూ ఉంటది. ఆమె ఫటాఫట్ వస్తుంది. నేను టర్నింగ్ లో కూర్చున్నా, నాకు ఆమె అక్కడి నుంచి వచ్చేది కనిపిస్తుంది. ఫటాఫట్ రన్ అవుతూ వస్తుంది. నేను కూర్చున్నాగానే ఆమె కూడా వచ్చి కూర్చుంది అనమాట. నాతో ఇంకిద్దరు వచ్చారు, జర్నీ చేశారు, వాళ్ళు కూడా కూర్చున్నారు. చూడడానికి అమ్మవారిలాగా ఎంత లక్షణంగా ఉన్నావు, వయసులో కూడా చిన్నగానే ఉన్నావు, ఎందుకు అలసిపోతున్నావు, నేను ఎలా నడుస్తున్నాను చూడు, నడవాలి అంటే, అమ్మ నడవలేను, నాకు ఆయాసము లాగా అనిపిస్తుంది అంటే, దేవుణ్ణి చూడాలి అంటే మనం ఎంతో ప్రయాణం చేయాలి. మనం ఏదో గుడికి వెళ్ళి దండం పెట్టేసుకుని వచ్చేస్తాం, చాలు దర్శనం అయింది అంటారు కదా. చూడు ఎంత పైనుండు దేవుడు, మనం వెళ్ళాలి. మనం ఎంత కష్టంగా వెళ్తే దేవుడు మనకు అంత దర్శనం ఇస్తాడు. మనము ఎంత పుణ్యం చేస్తే దేవుడు కూడా మనకు తొందరగా కనిపిస్తాడు. కాబట్టి నువ్వు అటువంటిది బాధపడొద్దు, ఆయన పేరు తలుచుకున్నాడు ఎమ్మటి వెళ్ళిపోతా అని. మేము అలా మూవ్ అయినా మళ్ళీ ఆమె నాకు కనిపిలే, ఇలా చెయ్యి మీద నెత్తి మీద ఇలా చెయ్యి పెట్టి తిప్పి వెళ్ళింది. నేను ఒక గాడ్ గిఫ్ట్, ఒక అమ్మవారే కనిపించిందని అనుకుంటే కదా. ఆ క్షణం మిమ్మల్ని అంటే అంత డిసప్పాయింట్ అవ్వద్దు, నిరుత్సాహపడద్దు, రానా దగ్గరికి పిలిచినట్టుగా అనమాట. నేను వెళ్ళేటప్పుడు కూడా ఒక బ్రిడ్జ్ ఉంటదండి, ఎవరైనా వెళ్తే తెలిసి ఉండొచ్చు వాళ్ళకి. ఒక బ్రిడ్జ్ ఉంటది, ఆ బ్రిడ్జ్ చాలా ఎత్తుగా ఉంటది.
వెళ్ళేటప్పుడు ఆ మంచు కనిపిస్తుంది, తెల్లగా శారీ కట్టుకొని అమ్మవారు కూర్చున్నట్టు నాకు ఒక కనిపించింది అనమాట. అది నా భక్తి దైవమో లేకుంటే నేను స్మరిస్తూ వెళ్ళినందుకో నాకు కనిపించింది అమ్మవారు. ఎప్పుడైతే ఆమె చెప్పి వెళ్ళిందో ఒక బ్రిడ్జ్ వచ్చింది ఎంట్రన్స్ లో, నాకు కనిపించింది. సాటిస్ఫాక్షన్. ఇంకా అంతకంటే ఇంకేం కావాలి. అక్కడ ఇంకో మహత్యం ఏముందంటే అంత చలిలో కూడా హాట్ వాటర్ దొరుకుతాయి అక్కడ. అవి అక్కడ కొండల నుంచే వస్తాయి అనమాట హాట్ వాటర్. అందులో బియ్యం వేసిన బియ్యం కూడా ఎమ్మటే రైస్ అయిపోద్ది, కుక్ అయిపోద్ది. ఒక మహత్యం అనిపించింది. అలా చార్ధామ్ యాత్ర కంప్లీట్ చేసిన. నేను ఎప్పుడు మర్చిపోను. ఇంకొకటి అక్కడికి వెళ్ళొచ్చినా కూడా ఇంకో మిస్టరీ కూడా జరిగింది. ఏంటిది? కేరళలో అయ్యప్ప స్వామిని దర్శించుకున్నా విత్ శారీ మీద. అవునా? అది ఇంకా అదృష్టంగా భావిస్తున్నా. అంటే నాకు ఒకళ్ళు క్వశ్చన్ వేశారు. మా దాంట్లోనే నేను నార్త్ సైడ్ ఎక్కువ జర్నీ చేస్తుంటా, అన్ని దేవాలయాలకి వెళ్తుంటా నార్త్ సైడ్. అయితే మా నాగసాధువులు, ఈ యొక్క మా సమాజం అందరం అక్కడ కలిసి ఉంటాం అన్నమాట. నువ్వు అన్ని దేవస్థానాలకు వెళ్తావా, ఒక దేవస్థానానికి వెళ్ళలేవు, పేరు చెప్పు అని అన్నాడు. నాకు అంత ఐడియా రాలేదు. అన్ని వెళ్ళగలుగుతా, నేను ఎందుకు వెళ్ళలేను, నేను భక్తురాలే కదా, నేను అన్ని వెళ్ళగలుగుతా అంటే, నువ్వు ఆ హరిహర తనుడిని చూడలేవు, అయ్యప్ప స్వామిని చూడలేవు అని అన్నారు. దేనికి నేను అన్నా, నేను ఒక మహిళగా మారిపోయాను, మహిళలకి ఎంట్రీ లేదు అని అన్నారు. నేను కాదే, అలా నేను ఒక అర్ధనారీశ్వరిని, నేను ఎందుకు వెళ్ళలేను, నాకు అలో చేస్తారు కదా అని చెప్పి నేను 3 years అయిపోయింది. ఇది కోవిడ్కి ముందు జరిగింది. ఎందుకో ఈ ఇయర్లో స్వామి పిలిపించుకున్నాడు అనుకున్నా. నార్మల్గా మేము గోకర్ణ, రామేశ్వరము, ఇవన్నీ మన హంపి, ఇవన్నీ చూద్దామని ట్రిప్ స్టార్ట్ చేసాం. అక్కడికే మేము అయ్యప్ప స్వామి టెంపుల్ దగ్గరకు ఉందంటే, సరే మేము అందరం దర్శనం చేసుకుంటాం మేడం, మీరు కార్లో కూర్చోండి అన్నారు. నేను ఎందుకు రాకూడదు, నేను కూడా వెళ్ళాలి, అదే దేవుడు పిలిపించినట్టు ఏదైతే అని చెప్పి నేను వెళ్ళాను. వెళ్ళిన తర్వాత నాకు ఎంట్రీ లేదన్నారు. నేను శారీ మీద ఉన్నా, నాకు ఎంట్రీ లేదన్నారు. నీ ఏజ్ ఎంత అమ్మా అన్నారు. నా ఏజ్ 29, 28-29 ఉంటుంది అంటే, అస్సలు ఎంట్రీ లేదని ఆపేసాడు. సరే దేని గురించి ఎందుకు అని చెప్పి వాళ్ళని అడిగాను. మీరు మహిళ, మీకు లేదు, మీకు తెలియదా, నేను అరెస్ట్ చేస్తాము, నువ్వు ఎలా వచ్చావు, భక్తులందరికీ పాపం ఇక్కడ మహిళలు వస్తే అని. అయితే 60 ఏళ్ళు పైబడి ఉండాలి, లేకపోతే చిన్నవాళ్ళు ఉండాలని చెప్పి నాకు అన్నారు. సరే ఎందుకు లేదు, మా గురువు వాళ్ళందరికీ కాల్ చేసి నేను అన్నాను. అంటే నువ్వు చెప్పు, నువ్వు అంటే ఏంటనేది వాళ్ళకి చెప్పు, చెప్తే తెలుస్తుంది. చూడడానికి నువ్వు అమ్మాయిలాగానే కనిపిస్తున్నావు అక్కడ, నువ్వు చెప్పు, చెప్తే వాళ్ళకి వివరించి చెప్తే తెలుస్తుంది అని చెప్పి అన్నారు. నేను వాళ్ళకి వివరించి చెప్పాను, నా ప్రొఫైల్ అంతా చూపించాను, నాలో ఉన్న ఆధార్ కార్డులో నేను ఏంటనేది వాళ్ళకి చూపించాను, ప్రతిదీ చూపించాను. వాళ్ళు కూడా అర్థం చేసుకున్నారు. డాక్టర్స్ని పిలిపించారు, కమిషనర్ గారు అందరూ వచ్చారు. కేరళకు సంబంధించిన అక్కడ మెయిన్ అందరు ఎండోమెంట్ డిపార్ట్మెంట్ వితిన్ 1 hour లో అందరు జమ అయిపోయారు. అందరు జమ అయిపోయి కేరళ ప్రభుత్వం ఆదేశించింది, అర్ధనారీశ్వరులకి ఎంట్రీ ఉంది, మీరు కూడా వెళ్ళొచ్చు అని చెప్పి అనుకున్నాను. నేను ఏడ్చేసాను. ఫస్ట్ భయం వేసింది, అంత మంది, నాకు 30 members నా సరౌండింగ్ అయిపోయారు. పోలీసు వాళ్ళు, మా లేడీ కింద ఆఫీస్ ఉంది, ఎంట్రన్స్ లో ఆఫీస్ ఉంది, అందరు నాకు చుట్టుముట్టేశారు. మెడికల్ టెస్టులు అయినాయి, అన్నీ అయినాయి. ఎందుకంటే మాకు ఎక్కువ మాలో పవర్ ఏంటంటే, మేము అర్ధనాది కాబట్టి మాకు గర్భసంచి అనేది ఉండదు, మాకు అంటుముట్టు ఉండదు, మాకు మహిళ అనేది ఏది ఉండదు, నిత్యం సుమంగలే మేము. అందుకే మా ఆశీర్వాదము, మా మాట, మా పలుకు ఏదైనా ఆశీర్వాదమే భక్తులకి. కోరుకుంటారు అందరూ. పుట్టి మా చేయి నీడబడ్డ చాలా అనుకునే వాళ్ళు కూడా ఉన్నారు. అలా మాలో పవర్ ఇదన్నమాట. అలా నాకు అక్కడ వాళ్ళకి వివరించి చెప్పాను. వాళ్ళు మెడికల్ టెస్ట్ కూడా చేసుకున్నారు, నమ్మసక్యం కాలేదు వాళ్ళకి నేను చెప్తుంటే. నమ్మలేము నిన్ను, అర్ధనారంటే మేము నమ్మలేము నిన్ను, నువ్వు మహిళవే 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 అని చెప్పి. ఇట్స్ ఓకే, అంతా అయిపోయింది. పైకి వెళ్ళాను. నడిచే కొద్దీ ఏడుపు వస్తుంది. ఆయన గురించి పాటలు వింటూ, ఆయన మహత్యం వింటూ దర్శనం చేసుకున్నాను.
చిన్న బాబులాగా మణికంఠ స్వామి అందులో కూర్చొని ఉన్నారు. ఆయనను ఎంత అదృష్టం చూడంగానే అసలు. ఆయనను చూడంగానే అన్ని బాధలన్నీ వెళ్ళిపోయినట్టు ఫీల్ వచ్చింది నాకు. నేను వెళ్ళాను, దర్శనం అవుతుంది, అభిషేకం చేస్తున్నారు, ఓ నెయ్యాభిషేకం అవుతుంది. ఆయనకి నెయ్యాభిషేకం అంటే ఎంత ఇష్టం అండి. ఆ దర్శనం చేసుకున్నా, ఎంత అదృష్టం, చాలా అదృష్టంగా భావించాను. ఈ రెండు మర్చిపోలేని 24 లో. అసలు అది అసాధ్యమైనది ఇంకా సాధ్యమైంది కదా, ఇంకా హ్యాపీనెస్, ఇలాంటి సంతోషాలు ఇంకా రావాలి మీకు అని కోరుకుంటున్నాను నేను. సో ఎప్పటికైనా ఇది ఇలా చెప్తారనమాట హ్యాపీ మూమెంట్ అనగానే. నైస్. సో అంటే మీ లైఫ్లో పర్టికులర్ ఇప్పుడు ఫ్యామిలీ పరంగా కావచ్చు ఎలా ఉంటుంది, మిగతా టైంలో అసలు ఎలా ఉంటారు మీరు? ఇప్పుడు ఆషాఢ మాసం అంటే ఇదంతా సందడిగా ఉంటుంది, ఓకే. ఆషాఢ మాసం అయిపోయిన తర్వాత శివశక్తులు అసలు ఎలా ఉంటారు? క్రాంతి ఎలా ఉంటారు? క్రాంతి ఎలా ఉంటుంది? ఆషాఢ మాసం అయిపోయిన తర్వాత శ్రావణం, దసరా వరకు నడుస్తాయి బోనాలు. ఆషాఢ మాసంలో మొత్తం పట్నం జాతర జరుగుతుంది, ట్విన్ సిటీస్ జాతర జరుగుతుంది. పట్నం అయిపోయిన తర్వాత సరౌండింగ్స్, పట్నం చుట్టూన్న సరౌండింగ్స్, పటాన్చెరు లైక్ ఇటు నల్గొండ, అలా ఆ సరౌండింగ్స్ లో అంతా లైక్ ఫ్రైడే కావచ్చు, మంగళవారం కావచ్చు, ఆదివారం కావచ్చు, బోనాలు జరుగుతూనే ఉంటాయి. అలా శ్రావణ మాసం ఎండ్ అయ్యే వరకు జరుగుతూ ఉంటాయి. శ్రావణ మాసం అయిపోయిన తర్వాత ఇక నవరాత్రుల పని స్టార్ట్ అవుతుంటది. వినాయక చవితి మధ్యలో వస్తుంది. వినాయక చవితికి కూడా నన్ను అందరూ పిలుస్తూ ఉంటారు, మా ఇంటికి రండి, మా గణేషుని దర్శించుకోండి, మా ఇంట్లో అడుగు పెట్టండి అని చెప్పి. ఇక మాకు అంతా డెవోషనల్ టైప్ నడుస్తూ ఉంటుంది. నవరాత్రులు దసరా వరకు ఇలా ఉంటది మాకు. మళ్ళీ దసరా అయిపోగానే మాకు మళ్ళీ మల్లన్న స్వామి సట్టి స్టార్ట్ అవుతుంది. సంవత్సరం అంతా సందడే. మాకు మల్లన్న సట్టి స్టార్ట్ అవుతుంది. దీపావళి అయిపోయిన తర్వాత కార్తీక మాసం వస్తుంది. కార్తీక మాసంలో మళ్ళీ మేము పూజలు, రోజు జరిగే పూజ, ప్రత్యేకమైన పూజలు, దేవాలయం దర్శించుకోవడము, భక్తులు ఇంట్లో ఆహ్వానాలు ఉంటాయా మీకు? మాకు మొత్తం ఇయర్ మొత్తం ఉంటది. ఇంట్లో అమ్మవారు ఎల్లమ్మ పండుగలు చేయించుకుంటారు, మైసమ్మ పండుగలు. ఏం చేస్తారమ్మా వెళ్ళి? మామూలుగా పూజ ఏమన్నా చేస్తారా మీరు? లేకపోతే మీకు తెలంగాణ సాంప్రదాయం పద్ధతి అమ్మవారి కళ్యాణం చేస్తాం. రేణుకెళ్ళమ్మ తల్లి కళ్యాణము, మల్లన్న స్వామి కళ్యాణము, పటాలు వేయడము, బోనాలు చేయడము, ఇలా రన్ అవుతూనే ఉంటది. అలాగే జనవరిలో మల్లన్న స్వామిది కళ్యాణం జరుగుతుంది. అలా రన్ అవుతూనే ఉంటది. ఇంకా సంవత్సరం ఏదో ఒక పూజ కార్యక్రమం ఉంటూనే ఉంటది. ఊర్లలో బోనాలు చేస్తారు, కొత్త గుళ్ళు కడతారు, న్యూ టెంపుల్స్ ఉంటాయి కదా, వాటికి బోనాలకి ఇన్విటేషన్ చేస్తారు, పండగలకి ఇన్విటేషన్ చేస్తారు. అలా ప్రతిదీ ఇయర్ అంటూ మాకు మొత్తం ఉంటూనే ఉంటుంది. కానీ మిమ్మల్ని చూడగానే భలే చక్కగా రెడీ అవుతారే అని అనిపిస్తుంది. ఫస్ట్ ఎన్ని చీరలు ఉన్నాయి? బోల్డ్ చీరలు, నగలన్నీ వేసుకొని, గాజులు, భలే చక్కగా రెడీ అవుతారు. ఎంత టైం తీసుకుంటారు రెడీ అవడానికి? హాఫ్ అన్ అవర్. అంతేనా? అరగంట? మనల్ని గంటలు గంటలు అని అంటారు కొంతమంది. మీరు గంటలు రెడీ అవుతారు, మీరు ఇలా రెడీ అవుతారు. హాఫ్ అన్ అవర్ లో రెడీ అయిపోతారు. అంతేనా? నాకు అన్ని అనుకూలంగా ఉంటే హాఫ్ అన్ అవర్ లో అయిపోతా. అప్పుడు ప్రత్యేకించి ఇక బోనం ఎత్తుకుంటున్నారు ఇవాళ అన్నప్పుడు, ఆ రోజు మీరు ఎలాంటి నియమం పాటిస్తారు? అమ్మవారికి మేము ఒక్క పొద్దుతో ఉంటాము. బోనం అమ్మకి మనం నైవేద్యం బోనం తీసుకెళ్తున్నాం, భోజనం. ఆమె తినేదాకా మనం తినకూడదు కదా. అలా మా గురువు వాళ్ళు మాకు చెప్పిన పద్ధతి ప్రకారం మేము అమ్మవారికి ఒక్క పొద్దుతోనే అమ్మవారికి బోనం సమర్పిస్తాం. అంటే ఆ రోజైనా ముందు రోజు కూడా ఉపవాసం ఉండడం ఇలా నియమం ఏమన్నా ఉంటుందా? అలా మేమంటూ ఒక రోజు ముందు అలా ఏమి ఉండదు. అమ్మవారికి బోనం ఏ రోజైతే చేస్తామో ఆ రోజు ఒక పొద్దు ఉండి అమ్మవారికి బోనం సమర్పిస్తాం. ఆమెకి బోనం పెట్టి, సాకలు పెట్టి, కొబ్బరికాయలు, గుమ్మడికాయలు అన్ని సమర్పించిన తర్వాత అప్పుడు మేము భోజనం చేసుకుంటారు. ఆవిడ సంతృప్తి చెందిన తెలంగాణ సాంప్రదాయ పరంగా సాకలు, ముక్కలు అన్ని ఉంటాయి. అప్పుడు మాత్రం ఆవిడకే ప్రత్యేకంగా అన్నట్టు ఉంటుంది. ఒక్కసారి మీరు ఎత్తి మీద బోనం పెట్టుకున్న తర్వాత అసలు తెలుస్తుందా అమ్మ ఒంటి మీదకి వచ్చిన తర్వాత ఎలా ఉంటుంది? వచ్చే ముందు ఎలా ఉంటుంది అసలు మీకు అమ్మవారు ఒంటి మీదకి వచ్చే ముందు? అంటే అమ్మవారు వచ్చే ముందు ఎలా ఉంటుంది అంటే, ఇప్పుడు అమ్మవారి బోనం పూనకం ఒంటి మీదకి వస్తుంది. వచ్చిన తర్వాత మేము అదే అమ్మవారిని డాన్స్ అమ్మవారిది చేసుకుంటా, డోలు మీద ఆడుకుంటా,
మేము అలానే టెంపుల్ దాకా అలానే వెళ్తాం. ఒక సంతోషంగా అమ్మవారికి వెళ్ళి బోనం సమర్పిస్తాం. అప్పుడు ఎలా ఉంటుందమ్మా మీకు? ఏమైనా స్పృహ ఉంటుందా అసలు ఇట్లా బయట? సంతోషం, డప్పు చెప్పుల మధ్య, పోతరాజుల మధ్య, ఊదు పొగలు, పసుపు కుంకుమ, గుగ్గిలం, మైసాజి మధ్యలో నిమ్మకాయలు, కొబ్బరికాయలు, ఒక ఇదిగా వెళ్తాం అమ్మవారికి సంతోషంగా బోనం తీసుకెళ్ళి. మామూలుగానే ఇంత ఆనందం అయితేనే ఉబ్బి తబ్బిబ్బి అయిపోతాం, అలాంటిది అంత సంతోషాన్ని తట్టుకోవాలంటే ఇంకా అమ్మ శక్తే అది. అసలు ఆ కళ్ళు, 2 కళ్ళు సరిపోవు అప్పుడు. ఆ వేపాకులు, తోరణాలు, పసుపు కుంకుమలు, ఎక్కడ చూసిన గుగ్గిలం మైసాజి, పొగ, గుమ్మడికాయలు, నిమ్మకాయలు, ప్రతిదీ సరిపోవండి 2 కళ్ళు. నిజంగా మీరు చెప్తుంటే నేను ఊహించుకుంటున్నాను నిజంగా అప్పుడు ఎలా అసలు అని. ఎంట్రీ కాగానే ఆ టెంపుల్ కి అసలు ఆనందం అంతా ఇంత ఉండదు. ఇంకా 10 డప్పులు కొట్టినా ఇంకా కొట్టండి 10 డప్పులు అంటాం. ఆ ఎనర్జీ ఎక్కడి నుంచి వస్తుంది అసలు అప్పుడు? మరి అంత అమ్మ. అంతేనా? అమ్మ లేనిది ఏది లేదు, ఆవిడే అంత అమ్మవారే. బాగా ఇష్టం ఎవరంటే ఫస్ట్ చిన్నప్పుడు మీ ఒంటి మీదకి వచ్చింది ఎవరు? ఏ అమ్మవారు? నాకు చెరుగట్టు రామలింగేశ్వర స్వామి దేవస్థానం నుంచి నాకు రామలింగేశ్వర స్వామి ఆయన వచ్చారు ఫస్ట్. అమ్మ అన్న అయ్యవారన్న ఇద్దరు ఒకలాగే ఉంటుందా? అది అంత అదృష్టమో మీరైతే అప్పటి నుంచి అలా కంటిన్యూ అవుతుంది. మీకు ఇష్టమైన ఘట్టం ఏంటి మొత్తం ఈ బోనాలలో? ఒకటి మనకు బాగా నచ్చుతుంది ఏదన్నా ఒకటి, అలా ఏది? ఏ ఘట్టం మీకు? నేను ఏది తీసి చెప్పలేను, నాకు అంతా ఒకటే. బోనాల్లో నాకు కళ్ళు సాక పెట్టిన కాడ నుంచి అమ్మవారికి బోనం ఎక్కించేదాకా నాకు ప్రతిదీ ఒకటే. నాకు అది ఇది లేదు, అన్ని ఒకటే. నాకు ఏది చూసినా ఏది లేకపోతే నేను బాధపడతాను, నాకు అన్ని ఉంటే సంతోషం. పలానా చిన్నది ఒక్క డప్పు తక్కువైనా బాధపడతాను. అరే 4 అంటే 4, 5 వస్తే సంతోషం, 4 నుంచి 3 వస్తే బాధాకరం అవుతుంది. అట్లా నాకు అంతా ఒకటే. మీరు బోనం ఎత్తుకున్నప్పుడు ఎంతమంది ఉంటారమ్మా మొత్తం మీకు? నాకు 4 డోళ్ళు ఉంటాయి, 2 తాళాలు ఉంటాయి. నేను బోనం ఎత్తుకుంటా, నా చేయి కింద 2 పిల్లలు ఉంటారు. పసుపు కుంకుమ అన్ని పట్టుకొని మేము ఎక్కడ 3 తొవ్వలు వచ్చినా మా బోనానికి ఏది భంగం కలగకూడదు. ఎందుకంటే వేల మంది పబ్లిక్ నడిచే రోడ్డు కాబట్టి బోనానికి ఏ భంగం తగలకూడదు. అంటు ముట్టు వంటివి ఇవి తగలకూడదు. వేల మంది నడుస్తుంటారు కదా, అక్కడ కొబ్బరికాయలు కొడతాం, నిమ్మకాయలు పోస్తాం, అలా సాక పెడతాం. అంటే నీళ్ళ సాక శుద్ధి చేసుకొని అలా వెళ్తూ ఉంటారు. ఏ టెంపుల్ వచ్చిన అమ్మవారికి కొబ్బరికాయ సమర్పించి వెళ్తాం. అలా అక్కడితో కంప్లీట్ అవుతుంది. మళ్ళీ తిరిగి వచ్చేటప్పుడు ప్రసాదం తీసుకుంటారమ్మా? అది అమ్మవారికి లోపల వెళ్ళిన తర్వాత మళ్ళీ అమ్మవారి కూడా సంతోషంగా అమ్మవారిని స్మరిస్తూ మేము బోనము తీసుకొచ్చాము. ఏదైనా మాదొకటే కాన్సెప్ట్ ఉంటుంది. ఏ శివశక్తిదైనా సరే, నాదని కాదు, ఏ శివశక్తిదైనా ఒకటే కాన్సెప్ట్ ఏమని ఉంటుంది, ప్రజలందరూ బాగుండాలి, ప్రజలతో పాటు మేము బాగుండాలి. ఎందుకంటే ఫ్యామిలీ కన్నా ఎక్కువ ప్రిఫరెన్స్ మేము భక్తుల పైన ఇస్తాం అన్నమాట. మాకు భక్తులు ఎక్కువ ప్రిఫరెన్స్, ఫ్యామిలీది నడుస్తూ ఉంటుంది, భక్తులకు ఎక్కువ ప్రిఫరెన్స్ ఇస్తాము. ఎవరైనా భక్తులది మేము బోనం చేస్తామో ఆ ఇంటి భక్తులు కూడా సుఖ సంతోషాలతో ఉండాలి, వాళ్ళ ఆరోగ్యంగా ఉండాలి అని చెప్పి అమ్మవారికి స్మరిస్తూ అమ్మవారికి మొక్కుతూ బోనం సమర్పిస్తాము. ప్రజలందరూ కూడా బాగుండాలి అని చెప్పి అమ్మవారికి బోనం నైవేద్యం సమర్పించి అమ్మవారికి కొబ్బరికాయ సమర్పించి గుమ్మడికాయలు, నిమ్మకాయలు అన్ని ఇచ్చి పసుపు కుంకుమ ఇచ్చి మా తరపు నుంచి మేము సంతోషంగా వడి బియ్యము లేకుంటే చీర అలాంటివి తీసుకెళ్ళి ఇచ్చి అక్కడ అమ్మవారికి నైవేద్యం సమర్పించినాక అదే నైవేద్యం ఒక 3 పిడికెళ్ళు మా బోనంలో పెట్టి తీసుకొచ్చి అది మేము అందరికి నైవేద్యంగా సమర్పిస్తాం. ఇలా మా ఇన్నేళ్లలో ఈ 15 సంవత్సరాల్లో అమ్మ నిదర్శనం ఏమన్నా చూపించారా మీకు? ఏ రకంగా చూపించారు? నేను ఏ టెంపుల్కి వెళ్ళినా ఎక్కువ నాకు మైసమ్మ టెంపుల్స్ దగ్గర నేను చూసాను. నేను ఎక్కువ మైసమ్మ టెంపుల్స్ దగ్గర నేను అమ్మవారిని చూసాను. నాకు మైసమ్మ తల్లి చాలా సార్లు కనిపిస్తుంది. అవునా? ఆమెది దున్నపోతు మీద సవారీ ఉంటది, ఆమె చాలా సార్లు చూస్తాను. మన విజయవాడ కనకదుర్గమ్మ తల్లి కూడా శాస్త్రంగా నాకు కనిపించింది. అంటే ఎలా కనిపిస్తారు అమ్మవారు? అంటే మేము మా గురువు వాళ్ళది ఎలా అంటే లోపల పల్లెటూరు అనమాట, లోపల పల్లెటూరు అనమాట. అక్కడ రాణిపేట అని ఒక గ్రామం ఉంది. ఆ గ్రామంలో ఎంట్రన్స్ లోనే టెంపుల్ ఉంది మైసమ్మ తల్లి.
ఆ టెంపుల్ చాలా పవర్ఫుల్ అన్నమాట. అయితే బస్సెస్ నైట్ పూట బస్సులు ఉండవు. మేము ఇక బయటకు వెళ్ళి వస్తే లేట్ అవుతుంది ఎట్లాగో పూజలు అని చెప్పి అదని చెప్పి. భక్తి భావన ఉంటే మేము బస్సు ఉన్నది కూడా మర్చిపోతాం, అక్కడ ఉన్న పూజలో మర్చిపోతాం. అయితే ఇది ఒక 10 years ముందు జరిగింది, 10-12 years ముందు జరిగింది. అయితే అమ్మవారి టెంపుల్ దగ్గర అన్నది ఇక్కడ వండుకుందాం, పొద్దున్న 4 లేచి ఏదో ఒక బస్సు వస్తుంది కదా, ఎవరో ఒకరు బండి పొలాలకు నీళ్ళు పోసేటోళ్ళు వస్తారు కదా, వెళ్ళిపోదాంలే గురువు అని చెప్తే లేదు లేదు నీకు తెలియదు ఇక్కడ వండుకోవద్దు అని చెప్పింది. యాక్చువల్లీ మైసమ్మ టెంపుల్స్ దగ్గర నిద్ర చేయరు, అమ్మవారు గంగ స్నానానికి వెళ్తది అని చెప్పి మా గురువు గారు అన్నారంట. నిద్ర చేయొద్దు నాన్న, ఎందుకంటే ప్రతిరోజు అమ్మవారికి బలి అనేది, గుమ్మడికాయలు అనేది, కొబ్బరికాయలు, అలా కోళ్ళు మేకలు కోస్తూ ఉంటారు కదా. అమ్మవారు గంగ స్నానానికి సాయంత్రం పూట బయలుదేరుతుంది, ఊరంతా తిరిగి ఊరు రక్షణ చేస్తుంది. ఉండకూడదు నాన్న, మన కన్ను మనము నిద్రలు ఉన్న లేచి చూసిన గజ్జల సప్పుడికి మన కన్ను పడ్డగానే అది మనకే పాపం నాన్న, వెళ్ళకూడదు చూడకూడదు అన్న. సరే అని చెప్పి వెళ్ళిపోదాం అని చెప్పి నేను మళ్ళీ పంతం కట్టిన, లేదు వండుకోవాలి పండుకోవాలి పండుకోవాలి అని చెప్పేసి పండుకోమన్నమాట. పండుకుంటే చూడొద్దని చెప్పింది, కళ్ళు తెరిచి చూడొద్దని చెప్పింది కదా. సప్పుడు వచ్చింది మాకు, గజ్జల సప్పుడు ఇట్లా అంతా వచ్చింది. సప్పుడు వచ్చిన మేము అట్లే నిద్రిస్తున్నాం, పండుకున్నాం. నువ్వు సప్పుడు వస్తుంది, ఎవరు లేవద్దు 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 అని అంటుంది. కాకపోతే ఆ కళ్ళల్లో ఆమె కనిపిస్తుంది అట్లా దున్నపోతు మీద కూర్చొని పెద్ద జుట్టిలా ఇరా పోసుకొని అమ్మవారు చేతిలో కత్తి పట్టుకొని ఇట్లా వెళ్ళడం నాకు కనిపించింది నా కళ్ళల్లో. నేను ఎప్పుడు వెళ్ళినా అక్కడ కొబ్బరికాయ కొట్టి, అమ్మా ఏదైనా తప్పుగా ఆ రోజు చేస్తుంటే క్షమించమ్మా అని చెప్పి ఇప్పుడు వెళ్ళి అక్కడ కొబ్బరికాయ కొట్టి వెళ్తా. అది అలాంటి సందర్భం. దుర్గమ్మ మరి విజయవాడ దుర్గమ్మ, విజయవాడ కనుక దుర్గమ్మ తల్లి విజయవాడ రెగ్యులర్ వెళ్తూ ఉంటాము. మేము ఏదైనా మొక్కుతే మాకు కళ్ళ నిండా కనిపిస్తుంది. మాకు పలానా మొక్కు అమ్మ ఇలా తీర్చమ్మా అని చెప్తే మొక్కు కంపల్సరీ ఆమె కనిపిస్తుంది. ఆవిడ కొంగు బంగారం, ఏది కోరుకున్నా తెలుస్తుంది, అమ్మలాగా ఎప్పుడు మనకి రక్షణగా ఉంటూనే ఉంటుంది. అమ్మ ఒక మాట, మీ జీవన భృతి ఏంటి? అంటే బోనం ఎత్తుకున్నందుకు మీకు డబ్బులు ఇస్తారా? అసలు ఎలా ఏంటి మీరు చేసేది? అదే బోనం ఎత్తుకున్నందుకు ఆనవాయితీగా కట్నం పెడతారు, చీరే గాజులు మాకు ముందే కట్నం పెడతారు వాళ్ళకి తోచినంత. ఉండదా చెప్తున్నా, అదే 11,000, 21,000, 31,000, 51,000, లేకుంటే ఒక అర్ధతులం బటువా అంటే మీకు అర్థమైంది. అర్ధతులం బటువా అంటే బంగారం, బంగారం ఒక అర్ధతులమో పావుతులమో నచ్చింది వాళ్ళకి. ఇంత సంతోషంగా ఇంత ఖర్చు పెట్టి చేసుకుంటున్నాం, ఈమెకు కూడా పెట్టాలని చెప్పి అలా ఇస్తారనమాట. అలా కొద్దిగా మేము ఎక్కువగా అమ్మవారి గాడ్ గిఫ్ట్ గా మేము కొద్దిగా అందంగా ఉండడము, అమ్మవారి రూపంతో ఉండడము, మేము ఎక్కువసేపు బోనం ఎత్తుకొని చేయడము, మా ఈవెంట్ ప్రోగ్రామ్ అయినా సరే మాకంటూ ఒక దాదాపు ఒక 1,00,000 రూపాయలు అలా ఇస్తారు. 1,20,000. అందులో కూడా ఆ 1,20,000లో కూడా మేము డోలు వాళ్ళకి చూసుకోవాలి, మీకెంత ఖర్చులు ఉంటాయి, డోలు వాళ్ళకి చూసుకోవాలి, చేయి కింద ఉన్న పిల్లలకు చూసుకోవాలి, మేము వెళ్ళే వెహికల్ కిరాయి దానికి చూసుకోవాలి, మా ఫుడ్ చూసుకోవాలి. అంతా చూసుకున్నాక మాకు 30-40 నాకంటూ ఉంటది. దాంతోనే మేము గడుపుతూ వస్తాం అన్నమాట. ఇది ఆషాఢ మాసానికి ఓకేనమ్మా, మరి శ్రావణంలో కూడా ఉంటది అన్నారు, అక్కడ వరకు ఓకే. మరి మిగతా అన్ని రోజులు ఎలా? అందుకే మాకంటూ ప్రభుత్వము గుర్తించి ఒక పెన్షన్ అనేది మాకు చెయ్యాలని చెప్పి నేను అనుకుంటున్నా. చూడండి, మీరు ఇంకా వేరే ఉద్యోగాలు అవేం చేయకూడదు? వేరే ఉద్యోగాలు ఎలా చేస్తాము అంటే అమ్మవారికి మేము అంకితం లైఫ్ డెడికేట్ చేసేసాము, మేము ఎలా చేయగలుగుతాం వేరేది? ఇది మా ప్రొఫెషనల్ ఇదే, మేము చేసేది ఇదే కాబట్టి మాకు ఒక ఉపాధి కలిపియండి అని నేను అదే అంటున్నా. ఒక ఉపాధి కలిపియండి. ఇప్పుడు ఎండోమెంట్ డిపార్ట్మెంట్ లో పబ్లిక్, నార్మల్ పబ్లిక్ అన్ని ఉద్యోగాలు చేయొచ్చు. ఒక చైర్మన్ గా చేయొచ్చు, ఒక అందులో వర్కర్ గా చేయొచ్చు, అమ్మవారి దేవస్థానము తుడవడానికి ఒక పర్సన్ ఉండొచ్చు. అన్ని మేము అందులో కూడా పనికి రాకుండా ఉన్నామా? కనీసం అమ్మవారి గుడి ముంగట మాకు బొట్టు పెట్టే ఛాన్స్ అదొక ఉద్యోగం లాగానే మాకు ఇవ్వండి. మాకు అదొక జీవన ఉపాధి అయిపోతుంది. మేము మాకు వేరేది రాదు కూడా చేయడము, మాకు వేరేది పని కూడా రాదు మాకు చేయడం. అమ్మవారికి అంకితం అన్నట్టుగా ఉండిపోయాం. మాకు వేరే పని ఎలా వస్తుంది? మాకు ఇదే వస్తుంది. ఇప్పుడు మీరు చేయగలుగుతారా? ఒక బోనం రెడీ చేయగలుగుతారా? కష్టం. మీకు వచ్చిన దాకా మీరు రెడీ చేస్తారు, పసుపు కుంకుమ పెడతారు, మాలగా అలంకరణ చేయలేరు. ఇప్పుడు మీరు నిమ్మకాయలు కోయాలని ఒక చాకు తీసుకుని దాన్ని ఒక 2 minutes ఇలా కోస్తారు. మేము రప్పున చేత కూడా తీసేస్తాం నిమ్మకాయని. కొబ్బరికాయ కొట్టడానికి మనం ఎన్నో 3-4 సార్లు ఇలా అంటుంటాం. అదే మేము
అది మాకు వచ్చు, మేము దేవుడికి మేము చేస్తాం, మాకు వచ్చేది. అందుకే నేను ఏమంటున్నా, ఈ ప్రభుత్వం చేస్తుంది, నాకు నమ్మకం ఉంది, మాకు జీవనోపాధి కల్పియండి. రీసెంట్లీ నేను వెహికల్ తీసుకున్నాను. వెహికల్ తీసుకుంటే నేను ఇన్కమ్ సోర్స్ ఏదమ్మా అని అడిగారు. అడుగుతారా క్వశ్చన్ ఉంటుంది. నేను చాలా బాధపడ్డా. మరి ఎలా, ఏం చెప్పారు? నీ ఇన్కమ్ సోర్స్ ఎలా అమ్మా, నీ ఇన్కమ్ సోర్స్ ఏది, నీ ఇన్కమ్ సోర్స్ అందులో కనిపించాలి, నీకు శాలరీ ఎక్కడి నుంచి వస్తుంది అంటే నెల నెల మీరు ఈఎంఐ కట్టగలగాలి, నీకు ఎక్కడి నుంచి వస్తుంది శాలరీ, అది వాళ్ళకు తెలుసు, పబ్లిక్ కి తెలుసు, ఎట్లా కడతావు నువ్వు. నేను వాళ్ళకి చెప్పాను, నేను బోనం అంటే సొంతంగా ఇప్పుడు నేను సంపాదించుకుంటున్నా 10-20 నాకు ఇస్తురు భక్తులు బోనం ఎత్తుకుంటే నేను దాన్ని జమ చేసుకుంటున్నా. నాకు ఆశ ఉంటది, నేను ఒక బండి కొనుక్కోవాలి, నేను ఒక ఇల్లు కొనుక్కున్నారమ్మా, నేను కియా తీసుకున్నా. నాకు ఆశ ఉంటది, నేను కొనుక్కోవాలి. మరి నీ ఇన్కమ్ సోర్స్ ఏందని అడిగిండు ఆయన. నీ ఇన్కమ్ సోర్స్ ఏది నాకు చూపిస్తే నేను నీకు ఇస్తా అన్నాడు. అంటే ఇంత మందిలో నేను పెద్దగా పేరు సంపాదించిన నా ఇన్కమ్ సోర్స్ అనేసరికి నాకు బాధ అనిపించింది. అందుకే ప్రభుత్వం మాకంటూ ఒకటి ఇవ్వండి, ఒక గుర్తింపు ఇవ్వండి, మేము అదే కోరుతున్నాము. మాకు కోట్లు కురిపించి ఇప్పుడు ఫ్రీ బస్ అందరికి పెట్టరు, ఫ్రీ బస్ మహిళలు అందరికి పెట్టరు, ఇంక్లూడింగ్ అందులో మేము కూడా ఉన్నాము. ఓకే, మాకు ఒక పెన్షన్ ట్రాన్సాక్షన్ చేయండి, మాకు ఇటువంటి రేపు రాను జనరేషన్ లో చదువుకున్న వాళ్ళు వస్తారు మా దాంట్లో, డాక్టర్స్ కొంతమంది నేనే ఇంటర్వ్యూ వస్తున్నారు. ఇలాంటి మాకు పెట్టండి, అక్కడ మాకు ఇన్కమ్ శాలరీ అన్నప్పుడు మరి మాకు ఇస్తే మేము చూపిస్తాము, మేము కట్టగలుగుతాము, ఇదిగోండి అని చెప్పి చూపిస్తాము. ఇలాంటి రీసెంట్లీ కూడా ఇదే ఫేస్ చేశాను. 1 month తిరిగినండి నేను. ఇంతకీ ఎలా ఓకే చేశారు? అమ్మవారిని గట్టిగా మనస్ఫూర్తిగా కోరుకున్నా, అన్నిటికీ నాకు అడగని అన్ని ఇచ్చినావు, నా మనసులో అన్ని తెలుసుకుని ఇచ్చినావు, ఇది నువ్వు కూడా ఇది కావాలని చెప్పి మొక్కుకున్నా, ఇచ్చేసింది, అంతే వచ్చేసింది. మనసు పెట్టి కోరుకుంటే ఏదైనా జరుగుతుంది అంతే. ఓన్లైన్ సాధించారు కదా. కానీ మీరు చెప్పినది కూడా ఒక పాయింటే, అంటే ఆ చిన్న చిన్న ఇబ్బందులు అనేవి మీరు చిన్నది కదా, చాలా పెద్ద విషయము, ఎక్కడో దగ్గర బ్రేక్ పడుతూనే ఉంది. ఎందుకంటే ఏజ్ ఉన్నంత వరకు బోనాలు చేసుకుంటూ వెళ్దాం. ఎన్నేళ్ల వరకు ఇలా లిమిట్ ఉంటుందమ్మా? ఇంత వయసు వరకు మాకు ఊపిరి ఉన్నంత వరకు అమ్మవారికి మేము బోనాలు చేసుకుంటూనే వెళ్తాము. కాకపోతే ఇన్కమ్ సోర్స్ కూడా మాకు కూడా ప్రభుత్వం ఇవ్వాలి కదా. పెన్షన్ ట్రాన్సాక్షన్ చేయండి. ఇప్పుడు ట్రాన్స్ కమ్యూనిటీ మా దాంట్లో దైవాన్ని నమ్ముకొని మేము ఉంటున్నాం కాబట్టి అమ్మవారి భక్తులం మేము, అంతే అమ్మవారిది చేయాలని చెప్పి మేము ఇలా ఉండిపోయాము. వాళ్ళ దాంట్లో పిల్లలకి దీవించి షాప్స్ ఓపెన్ అయినప్పుడు, షాప్స్ అంటే తక్కువే, పెళ్ళిళ్ళు అయినప్పుడు దీవించి వాళ్ళు అలా ఉన్నారు. ఎవరికి ఉన్నాయండి ఇల్లులు? ఎవ్వరికి లేవు. ఏమున్నదని ఇల్లు కొంటాం. కాబట్టి ప్రభుత్వం కూడా సో ఇన్ని ఇల్లులు అని చెప్పి మా దాంట్లో కొంతమందికి ఇల్లులు లేవు, ఇల్లులు ఇవ్వండి, పెన్షన్ ఇవ్వండి. పక్క రాష్ట్రంలో చూడండి ఎంత గొప్పగా ఇల్లులు ఇచ్చారో. గుంటూరు లాంటి ఇల్లులు ఇచ్చారు, విజయవాడలో ఇల్లులు ఇచ్చారు, అందరి దగ్గర ఇల్లులు ఇచ్చారు. పెన్షన్స్ ఇస్తున్నారు. వాళ్ళ పెన్షన్తో ఇంటి రేషన్ నింపుకుంటారండి, ఇంటి రేషన్ నింపుకుంటారు, తిని దీవిస్తున్నారు కదా ప్రభుత్వం. మాకు కూడా ఇక్కడ పెన్షన్ ట్రాన్సాక్షన్ చేయండి, ఇల్లులు ఇవ్వండి, తిని దీవిస్తాం. మాకంటే ఎవరున్నారండి చెప్పండి? మాకు పిల్లల జల్లల ఎవరున్నారు చెప్పండి? మేము బతికినంత కాలం ఉంటాం, మాకు అదొక హెల్ప్ చేయండి అని చెప్పి అందరి గురించి నేను ఇది చెప్తున్నా. అందరి తరపు నుంచి మాట్లాడుతున్నారు. అర్థమైందమ్మా, మీ కోరిక నెరవేరాలి, అర్థం చేసుకోవాలి అని అందరూ మనస్ఫూర్తిగా నేను కోరుకుంటున్నాను. బాధపడద్దు, ఆ విషయంలో జరుగుతుంది ఖచ్చితంగా. క్రాంతి గారు, ఒక మాట, ఇంత అందంగా ఉంటారు కదా, సినిమా అవకాశాలు ఏమైనా? వినడానికి బాగుందా? నిజంగా అంటే చాలా అందంగా ఉంటారు మీరు, చక్కగా అలా రెడీ అయితే. సినిమా ఛాన్సెస్ ఎప్పుడైనా వచ్చాయా, లేకపోతే మీరేమైనా ట్రై చేయడం కానీ అలా జరిగిందా? అంటే నేను ఒక షూట్ చేశాను, బోనాల్ సాంగ్ షూట్ చేశాను. ఆ షూట్ లో మన అర్చన ఉన్నారు కదా, నువ్వు వస్తానంటే వద్దంటానా అని, ఆమె కూడా బోనానికి వచ్చింది. తను ద్వారా నుంచి తన పిఏ సంథింగ్ ఎవరో వచ్చారు, తన ద్వారా నుంచి మీరు బాగున్నారు చూడ్డానికి
ఇట్లా శివశక్తిగా గుర్తుపట్టేటట్లేరు, మీ క్యారెక్టర్ తగ్గట్టు మీరు ఇస్తే ఎవరు గుర్తుపట్టరు, ఛాన్స్ ఉంటే వస్తారంటే కంపల్సరీ నేను వస్తానని చెప్పాను. కాకపోతే అది శైలజారెడ్డి మూవీలో ఛాన్స్ వచ్చింది నాకు, ఒక డైనింగ్ టేబుల్ సీన్లో ఛాన్స్ వచ్చింది, ఒక క్యారెక్టర్. కాకపోతే అప్పుడు మా గురువు వాళ్ళు నేనున్న అప్పుడు దాంట్లో వెళ్ళొద్దమ్మా మూవీస్లోకి అన్నారు. డెవోషనల్కి సంబంధించి అంటే మూవీలో ఏదైనా పూజకి సంబంధించి, గుడికి సంబంధించి, బోనమే కాకుండా ఇంకేదైనా సంబంధించి అలాంటివి ఉంటే క్యారెక్టర్స్ కంపల్సరీ, అలాగే ఫ్రెండ్లీ క్యారెక్టర్స్ ఏదైనా ఉన్నా కానీ చెయ్యమ్మని చెప్పారు. అంతే, ఛాన్స్ వస్తే మాత్రం అస్సలు వదిలిపెట్టాను. మళ్ళీ ఆ తర్వాత ఏమి వచ్చిన సందర్భం లేదా, అది మిస్ అయ్యాక? ఇంకా నేను అంత ఫిలిం ఇండస్ట్రీ సైడ్ అంతా వెళ్ళలేదు. రీసెంట్లీ మన నాంది మూవీ డైరెక్టర్ ప్రొడ్యూసర్ తను కూడా మాట్లాడారు, తను కూడా ఒక మూవీ జరుగుతుంది నీకు చెప్తాను కంపల్సరీ అని చెప్పారు. కానీ ఏ ఛాన్స్ వచ్చినా వదిలిపెట్టాను, ఇండస్ట్రీలో ఈసారి ఉండాలనే ఫిక్స్ అయ్యారని అని ఫిక్స్ అయిపోయాను. బట్ వదలొద్దు, ఏదైనా ఛాన్స్ వస్తే. మీ కోరిక చిన్నప్పటి నుంచి ఉందా, తర్వాత అనిపించింది? అది ఉంది అంటే నాకు దాంట్లో నేను ఎందుకు చేయకూడదు అని చెప్పి అని అనిపించింది. వస్తుంది అయితే అవకాశం, ప్రతి ఒక్కరు అనమాట అయితే వెండి తెర పైన. రైట్. అండ్ ఇంకొకటి మనం బాగా ఫేమస్ అయింది బిగ్ బాస్. అంటే శివశక్తులు ఎవరో ఒకళ్ళు వెళ్తున్నారు, ప్రతి ఇయర్ చూస్తున్నాం. అలా ఈసారి మిమ్మల్ని ఏమైనా సంప్రదిస్తున్నారా? వార్త ఏమైనా వచ్చిందా? వస్తే ఛాన్స్ మాత్రం వదిలిపెట్టండి. బిగ్ బాస్ లో కూడా వెళ్ళి మా లైఫ్ కూడా ఎలా ఉంటది, పబ్లిక్ ఎవరు చూడరు కదా, బిగ్ బాస్ హౌస్ లో అయితే చూస్తారు కదా, ఏంటనేది చూపిస్తా, ఏంటనేది వాళ్ళకు కూడా అర్థమయ్యేటట్టు తెలుస్తుంది. ఛాన్స్ వస్తే మాత్రం వదిలిపెట్టేదే లేదు. వదిలిపెట్టరు. కానీ బిగ్ బాస్ పైన 2 రకాల మాటలైతే ఉన్నాయి. బాగుంటుంది అని ఒక వాళ్ళు చూసేవాళ్ళు చూస్తున్నారు, కొంతమంది ఏమో ఎందుకు అని అనేవాళ్ళు. వాళ్ళని బట్టి ఉండొచ్చు, అది బాగుంటుందా బాగుండకపోవడం, అందులో మనం వెళ్ళి మనం ఉండేదాన్ని బట్టి ఉంటది. ఇప్పటి వరకు చూసిన సీజన్స్ లో ఏది నచ్చింది బాగా? రాహుల్ సిప్లీగంజ్ వాళ్ళది సీజన్ ఉంటది కదా, ఆ సీజన్ నచ్చింది. సో అప్పుడు అనిపించిందా మీకు వెళ్ళాలి మీరు కూడా అని? మరి అవకాశం వస్తే డెఫినెట్ గా వెళ్తాం. డెఫినెట్లీ వదిలిపెట్టే సమస్య లేదు. చూద్దాం. ప్రస్తుతానికి అయితే సస్పెన్స్ ఎవరికి ఇప్పటి వరకు కాల్స్ గానీ అలా ఏం లేవమ్మా? ఏమో అన్నోన్ నెంబర్స్ కాల్స్ వస్తూ ఉంటాయి, అది ఎవరితో నిజం అనేది తెలియదు నాకు కూడా. అలా మీకు ఎవరైనా చేసి ప్రాంక్ చేశారా? చేసి మాట్లాడుతూ ఉంటారు. ప్రాంక్ చేశారా ఎవరైనా? ప్రాంక్ కాల్స్ ని అందుకు ముందే కట్ చేసేస్తా, మేము ఇక్కడి నుంచి కాల్ చేస్తున్నాం అక్కడి నుంచి కాల్ చేస్తున్నాం అని చెప్పి. రైట్. నేను కాల్ చేస్తే ముందు నేను ఇస్తున్నా నెంబర్ తెలిసేది. ప్రాంక్ కాల్స్ వస్తూ ఉంటాయి, రాత్రి కూడా డిస్టర్బెన్స్ కాల్స్ వస్తూ ఉంటాయి, కట్ చేస్తూ ఉంటాను. అది ఎలా నెంబర్ వెళ్తుందో నాకు కూడా తెలియదు, తెలిసిన వాళ్ళే చేస్తూ ఉంటారు అంతా. కానీ నేను ఒకటే విషయం చెప్తున్నా, నా విషయంలో నా ముంగట మంచిగా ఉండి నా వెనక చెడుగా చెప్పే ఎవరైనా సరే, పేర్లు చెప్పనున్నారు, కర్మ మాత్రం వదిలిపెట్టదు. తప్పు చేస్తే కర్మ మాత్రం కఠినంగా శిక్షిస్తుంది. అది నేనైనా సరే వాళ్ళైనా సరే. ఇలాంటి మానుకోవాలని చెప్పి కోరుకుంటున్నా. అస్సలు ఇలాంటి చేయకూడదు. ఎప్పుడైనా దుష్మన్ని కూడా మనము స్వాగతం చేసి పలకరియాలి, ఎప్పుడైనా మంచిగానే పలకరియాలి. ఒక్క మాట అంటే ఎన్ని ఉన్నా కానీ మనం మంచిగా ఉంటే అన్ని మంచిగానే అయితే వాళ్ళకి తెలుస్తుంది కూడా చెడ్డగా ఉన్న వాళ్ళకి. అది బట్ మీరైతే చాలా కూల్గా ఉంటారు, రిలాక్స్డ్గా, అలాగే ముందుకెళ్ళండి, అమ్మవారితో ఎప్పుడు ఉంటుంది. కానీ చాలా సంతోషం అనిపించిందమ్మా. ఎప్పుడో అనుకున్నాం వాస్తవానికి టీవీ చేయాలి మాట్లాడాలని, కానీ ఇలా కుదిరింది. కానీ నాకు బంగారు బోనం చూపించాలి, చూపిస్తా, మీకు చేతికి కూడా ఇస్తా. అంతకన్నా అదృష్టం ఉంటే మీకు నెత్తి మీద కూడా పెట్టుకునే ఛాన్స్ కూడా ఇస్తాను నేను. కంపల్సరీ విజిట్ చేయండి టెంపుల్ కి. బోనాన్ని ఈసారి ఎక్కడ చేస్తారు? నెక్స్ట్ బోనం చార్మినార్ ఉంది, కంపల్సరీ చార్మినార్ బోనం రోజు రండి, తీసుకోండి కంపల్సరీ. తప్పకుండా ఆ రోజు మాట్లాడదాం మళ్ళీ. థ్యాంక్ యూ సో మచ్. చాలా మీ టైం ఇప్పుడు చాలా వాల్యుబుల్, ఎక్కడికక్కడ అంతా అడ్జస్ట్ చేసుకుంటూ వస్తున్నారు. అలాగే అందులో భాగంగా మాకు కొంత టైం ఇచ్చినందుకు థ్యాంక్ యూ చెబుతూ. అండ్ థ్యాంక్ యూ మీకు కూడా, సుమన్ టీవీ ఛానల్ కి థ్యాంక్ యూ సో మచ్. ఒక ఆనవాయితీగా, ఒక ఆడపడుచులాగా నాకు కూడా చీర వాయినం ఇచ్చి, ఒక అమ్మవారి లాగా ప్రతిదీ బోనం గురించి తెలుసుకున్నందుకు, పబ్లిక్ నేను కూడా భక్తులకు చెప్పినందుకు, ఈ అవకాశం ఇచ్చిన సుమన్ టీవీకి కూడా థ్యాంక్ యూ సో మచ్. రైట్. థ్యాంక్ యూ సో మచ్ అమ్మా. నమస్కారం. నమస్కారం. వన్స్ అగైన్ బోనాల పండగ శుభాకాంక్షలు. థ్యాంక్ యూ. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.